న్యాయాధిపతి అయిన యేసుక్రీస్తు నామంలో హృదయపూర్వకమైన వందనాలందరికీ. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఆత్మీయంగాను ఆర్థికంగాను సమస్త విషయాల్లో దేవుడు మనందరికీ క్షేమాభివృద్ధిని కలుగజేయును గాక. గట్టిగా ఆమేనని. ఈ సంవత్సరం దేవుడు మనకు ఇచ్చిన వాగ్దానం, నా నామమును బట్టి నీ కొమ్ము హెచ్చింపబడును అన్న వాగ్దానాన్ని మన కుటుంబాల పట్ల, సంఘం పట్ల దేవుడు నెరవేర్చి ఆశీర్వదించి వర్ధిల్లజేయును గాక. మంచిది బిడ్డలారా, దేవుని వాక్యంలోనికి మనం వెళ్ళిపోదాం. ఇంతవరకు పాటల ద్వారా ప్రభువును మహింపరచాం. గత 4 రోజులుగా ఈ ప్రార్థనల్ని దేవుడు దీవెనకరంగా జరిగిస్తున్నాడు. ఆసక్తిగా మీరు ప్రభు కోసం చేరి వస్తున్నారు. మీ ఉత్సాహం చూస్తుంటే, మీ ఆనందం చూస్తుంటే ఒకవేళ మన అందరం ఎత్తబడిపోతామేమో అని డౌట్ వస్తుంది నాకు. రేపు యేసుక్రీస్తు వచ్చిన తర్వాత మన అందరం ఎత్తబడిపోతామేమో అని డౌట్ వస్తుంది. అదేంటి సార్ అంత మాట అనేసారు అంటే, మేము విడవబడాలనుకుంటున్నావా? అనుకోవట్లేదు. ఎందుకు అనుకోవట్లేదు అంటే, మీరు హుషారుగా ఉన్నారు దేవునిలో అని. ఇలాగే ఉండాలనే కదా దేవుడు కోరుకునేది, నేను కోరుకునేది. ఇలాగే కానీ మన జీవితాంతంగా ఉంటే కనికరాజు మన సంఘంలో ఉన్న అందరూ ఎత్తబడిపోతారు. యేసునామములో ఆమేనండి. జీవము గల దేవుని సంఘంలో చేరిపోతాం. మనం అంతా అందరూ ఎత్తబడిపోతాం, అంతే, తిరుగులేదు. అయితే ఇలాగే ఉండాలా. ఎప్పుడు దాకా తల కనికరమ్మ? సమాధి పెట్టిలోకి పోయేదాకా మధ్యలో తప్పిపోకూడదు. ఏదేమైనా 5 రోజులుగా మీరు సంతోషంగా, జీవంగా, ఆనందంగా వస్తున్నారు. ఇలాగే జీవితాంతం ఈ ఉజ్జీవాన్ని, ప్రభు కొరకు ఈ ఆసక్తిని కలిగి కాపాడుకోవాలని దైవజనుడిగా మీకు తెలియచేస్తున్నాను. మరి పరిశుద్ధ గ్రంథంలోకి వెళదాం. గత 4 రోజులుగా మనం ఏమేం మాట్లాడుకున్నామో విన్న మీ అందరికీ చెప్పలేకపోయినా మనసులో గుర్తుంటుంది. 7 రోజులు దేవుని పాదాల దగ్గర గడపదామని తీర్మానించుకున్న తర్వాత ఆయన దగ్గరకు వచ్చిన మనల్ని వ్యర్థంగా పోనివ్వకుండా ఈ 7 రోజుల్లో ప్రభు మనకి ఎన్నో విషయాలు తెలియచేశాడు. 12 సంవత్సరాలు దేవుని దయ వలన కాపాడబడ్డాం. 12 సంవత్సరాలు ఈ సేవ చిగురించి, పుష్పించి, పండ్లు గలదిగా మారుతూ ఉంది. ఒక్కడిగా ప్రారంభించిన ఈ సేవ ఇంచుమించుగా 200 మందికి చేరింది 12 సంవత్సరాల్లో. అందరూ వస్తే 200 మంది ఉంటారు మన బిడ్డలు. మీలో ఒంటరి యెగోవాని 1000 మంది చేస్తానని చెప్పాడు యేసయ్య మనకు వాగ్దానం. ఎంతమంది? ఒక్కడిని దేవుడు 1000 మందిగా మారుస్తాడని వాగ్దానం ఉంది మనకి. కాబట్టి రాబోయే రోజుల్లో అన్ని ఆత్మల్ని మనం ప్రభు దగ్గర సంపాదించుకోవాలి. కన్నీళ్లు విడిచి ప్రభువుని అడిగి ఆత్మలు సంపాదించుకోవాలా. 12 సంవత్సరాలలో దేవుడు 200 మందిని ప్రభు మనకిచ్చి 2 సంఘాలు ఇచ్చి నడిపిస్తున్నాడు. ఒంటరిగా నాటబడిన విత్తనం ఫలించి మొక్కై చిన్న చెట్టుగా మారి 200 పక్షులకి, 200 జంతువులకి దీవెనకరంగా మారింది. రాబోయే రోజులలో వందలాది పక్షులకి, జంతువులకి చెట్టు దీవెనకరంగా మార్చబడును గాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. కృతజ్ఞత చెల్లించడానికి దేవుని సన్నిధికి వస్తే ఆయన మనకేమో చాలా విషయాలు నేర్పించాడు. 13వ సంవత్సరంలో నుంచి హోలీ జడ్జి సంఘస్థులైన మనం, హోలీ జడ్జి మినిస్ట్రీలో ఉన్న బిడ్డలమైన మనం ఎలా ఉండాలో దేవుడు మనకి నేర్పిస్తూ వచ్చాడు 13వ సంవత్సరం నుంచి. ప్రియులారా, మొదటి రోజు దేవుడు మనకి ఏమి నేర్పించాడంటే, ఆయన సన్నిధిలోకి, ఆయన మందిరంలోకి మనం ఆయన పాదాల దగ్గరకు వచ్చినప్పుడు మొదటి రోజు ఏమి నేర్చుకున్నామా? మొదటి రోజు 13వ సంవత్సరం నుంచి మనం దేవుని ప్రభావాన్ని పోగొట్టుకోకూడదు. మనలో నుంచి మన సంఘంలో దేవుని ప్రభావం ఉండాలి, మన సంఘంలో దేవుని శక్తి ఉండాలి, మన సంఘంలో దేవుని ప్రభావం ఉండాలా. షిలోహులో ఉన్న మందిరంలోంచి దేవుని ప్రభావం వెళ్ళిపోయింది. దేవుడు ఆ మందిరాన్ని విడిచిపెట్టేశాడని కీర్తనల గ్రంథంలో రాయబడి ఉంది. దేవుడు ఆ మందిరాన్ని, షిలోహును వదిలిపెట్టేశాడంట. దేవుడు ఆ మందిరాన్ని, ఆ స్థలాన్ని, ఆ ప్రజల్ని వదిలిపెట్టి ఎక్కడికి వచ్చాడు? మిస్పాకు వచ్చాడు. మిస్పాలో ఆయన సన్నిధి ఉంది. అలాగే ఆయన ప్రభావాన్ని పోగొట్టుకోకుండా మిస్పా, ప్రతి వ్యక్తికి, ప్రతి విశ్వాసికి ఒక మిస్పా ఉండాలి. ఒక ప్రార్థనా స్థలం మనం తయారు చేసుకోవాలి. మన ఇల్లే ఒక ప్రార్థనా స్థలం అవ్వాలి. తలుపులు వేసుకొని లోపల గడివి పెట్టి
రహస్యమును చూస్తున్న తండ్రితో మాట్లాడే ప్రార్థనా స్థలాలు మనకు కావాలా? దేవుడు కొత్త ఇల్లు ఇస్తే ఆయనకంటూ ఒక 3-4 ఒక 5 మంది ఫ్రీగా కూర్చొని ప్రార్థించగలిగే చిన్న వన్ రూమ్ లాంటి రూములు దేవుని కోసం మనం కట్టుకోవాలి. కొత్త ఇల్లు ఇస్తే దేవుడు ప్రార్థనా స్థలాలు కావాలి, నిబంధన స్థలాలు ఇక మీదట మనం కలిగి ఉండాలని, దేవుడు మన సమస్యలకి న్యాయం తీర్చి విజయాన్ని అనుగ్రహించే స్థలాలు మనకు కలిగి ఉండాలని మిస్పా మనకు నేర్పించింది. ఆ తర్వాత 3వ రోజు గిబియోనులో ఉన్న దేవుడు మనకు ప్రత్యక్షమై, నా యొద్దకు వచ్చిన మీరు అడిగితే నేను మీకు జ్ఞానాన్ని ఇస్తా, ఈ సంవత్సరం నుంచి నేను మీకు జ్ఞానం ఇస్తాను, ఐశ్వర్యం ఇస్తాను, ఘనతనిస్తాను, దీర్ఘాయుషనిస్తానని మనకు ధైర్యం చెప్పాడు. అంత మాత్రమే కాదు, గిబియోనులో పాప విమోచన కలుగుతుంది. గిబియోనీయులు యెహోషువ దగ్గరకు వచ్చి మారు రూపంలో వచ్చి బ్రతిలాడుకొని, మమ్మల్ని చంపొద్దు బాబు, మీ మధ్య దాసులుగా ఉంటామని అడిగితే వారిని ప్రమాణం చేసి వారిని చంపకుండా వదిలిపెట్టినట్టు గిబియోనులో పాప క్షమాపణ దొరుకుతుంది. ఈ 2024వ సంవత్సరం అనగా 13వ సంవత్సరం మన సేవ 13వ సంవత్సరం అడుగుపెట్టిన ఈ సందర్భంలో మనం గిబియోనుకి వెళ్ళి మన పాపములు క్షమించబడాలని అడుగుతూ ఉంటే దేవుడు మనల్ని క్షమిస్తాడు అని 3వ రోజు గిబియోను ద్వారా మనం కొన్ని విషయాలు నేర్చుకున్నాం. నిన్నటి దినాన గిబియోను నుండి ఎగిరిపోయి క్రొత్త నిబంధన కాలంలో ఉన్న సార్వత్రిక సంఘంలోకి వచ్చాం. ఈ సార్వత్రిక సంఘంలో క్రమముగా జనులు ఎలా ప్రవర్తించాలో, ఆయన మందిరంలో జనులు ఎలా ఉండాలో, జీవముగల దేవుని సంఘంలో విశ్వాసులంగా మనం ఎట్లా ఉండాలో అన్నీ నిన్నటి దినాన నేర్చుకున్నాం. దేవుని మందిరం రాగానే ఏం చేయాలక్క? దేవుని మందిరం రాగానే ఏం చేయాలి? రాహేలక్క, మందిలో రాగానే ప్రార్థన చేయాలి. ఆరాధన ప్రారంభం దాకా ప్రార్థన చేయకపోతే పాటలు పాడుకోవాలా, పాటలు రాకపోతే వాక్యం చదువుకోవాలా, ఏదైనా దేవుని పనిలోనే ఉండాలి ఇక్కడ అని నేర్చుకున్నాం. రెండోది, దేవుని మందిరంలోకి వచ్చిన తర్వాత మన బట్టలు, వస్త్రధారణ, వేషధారణ, హావభావాలు దైవ భక్తి కలిగిన స్త్రీలాగా, దైవ భక్తి కలిగిన పురుషుల్లాగే మందిరికి రావాలని విన్నాం. మూడోది, దేవుడు ఎవరికైనా ప్రేమించి సీనియారిటీని బట్టి బాధ్యతలు అప్పగిస్తే, పాటలు పాడే బాధ్యత, ప్రార్థన చేసే బాధ్యత, సాక్ష్యాలు చెప్పే బాధ్యత, నడిపించే బాధ్యత, వాక్యం చెప్పే బాధ్యతలు ప్రభు అప్పగిస్తే సాక్ష్యం పోగొట్టుకోకుండా, బయట సాక్ష్యం లోపల సాక్ష్యం, ఒకే భార్య ఒకే భర్త, పిల్లల్ని బాగా ఏలుబడి చేయాలి, ఏ నింద ఉండకూడదు, తగినంత అనుభవం కలిగిన వాడై ఉండాలి, కొత్తవాడై ఉండకూడదు అని రకరకాలుగా నిన్న ఎలా ఉండాలో నిన్నటి దినాన్ని మనం నేర్చుకున్నాం. ఇంకా చాలా ఉన్నాయి, అవన్నీ చెప్తే టైం అయిపోద్ది. ఇప్పుడు సార్వత్రిక సంఘంలో ఉన్న విషయాలు నేర్చుకున్నాం, గిబియోనులో నేర్చుకున్నాం, మిస్పాలో నేర్చుకున్నాం, ఫస్ట్ షిలోహులో నేర్చుకున్నాం. ఇవన్నీ నేర్చుకున్నాం కదా. ఇంకా లాస్ట్కి మనకి ఏం వచ్చింది? ఈరోజు నేను మీకు వాక్యం, రేపు దైవజనులు వస్తారు. లాస్ట్ రోజు రేపేమో పరాక్రమశాలి మినిస్ట్రీ ప్రవీణ్ పాస్టర్ గారు వస్తారు. ఆ తర్వాత మన పౌలన్న వస్తాడు లాస్ట్ రోజు. వాళ్ళ ద్వారా దేవుడు మీకు ఏం మాట్లాడతాడో మనసులో పెట్టుకుందాం. అయితే ఈరోజు దేవుడు మనకి ఏమి నేర్పించాలి అని కోరుకుంటున్నాడంటే, ఈరోజు ఆయన సన్నిధికి చేరి వచ్చిన మనకు దేవుడు ఏమి నేర్పించాలి అని కోరుకుంటున్నాడంటే, 4 సంఘాల ద్వారా నేర్చుకున్న విషయాలన్నీ మన మనసులో పెట్టుకొని ఈ 13వ సంవత్సరంలో నుండి హోలీ జడ్జి మినిస్ట్రీ విశ్వాసిగా, హోలీ జడ్జి వారసుడిగా, వారసురాలిగా, కుమారునిగా, కుమార్తెగా ఈ దొడ్డిలో ఉన్న ప్రియమైన గొర్రెగా, కాపరి అయిన యేసును మనం వెంబడిస్తూ వెళ్తూ ఉంటే, ఈ సంవత్సరం లేదా రాబోయే సంవత్సరాలలో వేసే ప్రతి అడుగు నీది కానీ నాది కానీ ఎంత దీవెనకరంగా మారబోతుందో ఈరోజు మనకు దేవుడు చెప్పాలని కోరుకుంటున్నాడు. అర్థమైతే గట్టిగా హల్లెలూయా అని చెప్పండి. ఏం అర్థం కాదు? హల్లెలూయా చెప్పారు మీరు, ఏం అర్థం కాల మీకు? మొత్తం మీద ఈ సంవత్సరం దేవుని మందిరములో నివసించడం ద్వారా కలిగే ఆశీర్వాదాలు చెప్పాలని కోరుకుంటున్నాడు. ఇప్పుడు చెప్పండి గట్టిగా ఆమేనని. ఎక్కడ ఆశీర్వాదం? దేని వల్ల ఆశీర్వాదం? దేవుని మందిరానికి రావడం ద్వారా నీకు కలిగే ఆశీర్వాదం, దేవుని మందిరములో నువ్వు ప్రార్థించడం ద్వారా నీకు కలిగే ఆశీర్వాదం, దేవుడు ముత్తుకూరులో మీకు అనుగ్రహించిన ఈ చిన్న ప్రార్థన ఆలయంలో అనగా ఆయన నివాస స్థానమైన ఈ మందిరాన్ని మీరు ప్రేమించి మరణము వరకు ఈ మందిరాన్ని అంటి పెట్టుకొని నిలిచి ఉండడం ద్వారా మీరు పొందుకునే ఆశీర్వాదాల్ని ఈరోజు దేవుడు మనందరితో తెలియజేసి మాట్లాడాలని కోరుకుంటున్నాడు. ప్రభువుకు మహిమ కలుగును గాక. కొంతమంది అనుకుంటుంటారు 7 రోజులు ప్రార్థనలు పెడితే 7 రోజులు వెళ్ళాలా?
నెల్లూరు నుంచి మేము ఎక్కడొచ్చాం, రాత్రుల పూట మళ్ళీ వచ్చేటప్పుడు పోలీసులు ఆపుతారు, కొంతమంది భయం. మన మందిరంలో ఒక బిడ్డ ఉండేవాడు, కుక్కల భయం ఆ బిడ్డకి. 9 తర్వాత కుక్కలు వస్తాయంట బండి మీద పోతుంటే. అందుకని ఏ ప్రార్థనకు వచ్చేవాడు కాదు. సార్ 9 లోపల వదిలే పని అయితే వస్తాను నేను, లేకపోతే ఏం అరుస్తాయి బండి వెనక చెప్పాలా. బండి వెనక ఏం పడతాయి? కుక్కలు పడతాయి. కుక్కలు అంటే నాకు మహాభయం, నన్ను గరిచేస్తాయి, ముందుగానే నా 2 దగ్గర కలిసి ఉంటాయి అని ఆ బిడ్డ పాపం ప్రార్థనకు వచ్చేవాడు కాదు, కుక్కల భయం. దేవుని మందిరాలకి రావడం ద్వారా ఆశీర్వాదం ఏంటి? అసలు దేవుడి మందిరాలు ఎందుకు పెట్టాడు? ఏమి మన వేళల్లో ప్రార్థన చేసుకున్నట్టు ఏర్పాటు చేయొచ్చు కదా. యేసుక్రీస్తు వారి తర్వాత శిష్యులు, 12 మంది శిష్యులు సేవ చేస్తున్న దినాలలో అనేక ప్రాంతాలు చెదిరిపోయిన వాళ్ళు ఇలా మందిరాలు కట్టుకొని సేవ చేయలే. ఎవరు పడితే ఏ ఇళ్లలో పడితే ఆ ఇళ్లలో ప్రార్థన చేసుకునేవాళ్ళు. అప్పుడు ఇళ్లలో ప్రార్థన జరిగాయి. అదే ఉంటే ఈ బాధలన్నీ ఉండేవి కాదు కదా. పాస్టర్లను పెట్టడం ఎందుకు, సంఘాలు కట్టడం ఎందుకు, ఈ విధంగా మీరందరూ ఒక దగ్గరికి రమ్మని చెప్పడం ఎందుకు? బైబిల్లో ఉంది, సమాజముగా కూడుకోవటం మీరు మానొద్దు. ఆమె నన్ను గట్టిగా, ఆయన దినము సమీపించిన కొలది మరి ఎక్కువగా మీరు సంఘాలలో కూడుకోండి సమాజంగా. హెబ్రీ పత్రికలో ప్రభు చెప్పాడు ఈ మాట. మందిరాల్లో మీరు కూడుకోవటం మానొద్దని దేవుడు చెప్తే చర్చిలకి విశ్వాసం రావటం మానేస్తున్నారు. ఆదివారాలు ఎందుకు రావట్లేదని కానీ అడిగామా అలగతారు. ఇక అడగడం కూడా తప్పే, ఇంకా అడగకూడదు రాబోయే రోజుల్లో విశ్వాసుల్ని. ఎందుకు చర్చికి రావట్లేదు మీరు అని అడిగితే అదొక బాధ. అసలు అయినా ఈ చర్చిలు దేవుడు ఎందుకు పెట్టినట్టు? ఈ 4 గోడల మధ్య ఒక రూమ్ లాగా ఆరాధించే స్థలాలు ఎందుకు మనం కట్టుకోవాలి? అసలు ఇది దేవుని చిత్తమేనా? ఈ మందిరాల గురించి మీకు చెబితే కాస్త అర్థమవుతుంది. మీరందరూ ఏమనుకుంటున్నారంటే ఏదో ఇశ్రాయేల్ పాషా గుడి కట్టాడు అని మనల్ని రమ్మంటున్నాడు, వెళ్దాం, ఇష్టం వచ్చినప్పుడు వెళ్దాం, ఇష్టం లేకపోతే కష్టం అయితే ఆగిపోదాం అని దేవుని మందిరాన్ని చాలా టేక్ ఇట్ ఈజీ అంటే చాలా సులువుగా తీసుకుంటున్నారు. లేకపోతే అంత ఇంపార్టెంట్ కానట్టుగా తీసుకుంటారు ఈరోజు విశ్వాసులు. మన బిడ్డలు కూడా, మన సంఘంలో ఉన్నవాళ్ళు కానీ, బయట దేవుని మాటలు వింటున్న వాళ్ళు కానీ, ఈ లైవ్లో దేవుని మందిరం యొక్క విలువ ఈ రోజున విశ్వాసకు అర్థం కావడంలా. గిబియోనులో ఆశీర్వాదం ఉంది, మిస్పాలో ఆశీర్వాదం ఉంది, షిలోహులో ఆశీర్వాదం లేదు, సార్వత్రిక సంఘంలో ఆశీర్వాదం ఉంది. అసలు ఎందుకు ఈ చర్చి? అసలు చర్చి గురించి తేలిపోవాలి ఈరోజు, అంతే. అట్టా ఇట్టా తేలిపోవాలంతే బిడ్డరా. అసలు చర్చిల గురించి ఏంది? ఎందుకు ఈ చర్చిలు పెట్టింది దేవుడు? మొట్టమొదటి చర్చి, మొట్టమొదటి మందిరం ఎక్కడ ప్రారంభమైంది చెప్పాను మీకు నేను నిన్న. యెహోవా దేవుడు ఐగుప్తు నుండి ఇశ్రాయేలీయులు బయలుదేరి కనాను ప్రయాణంలో ఉండగా అరణ్య యాత్రలో చేసిన 40 సంవత్సరాలు దేవుడు తన ప్రజల మధ్య నివసించడానికి నాకు ఒక మందిరం కట్టమని దేవుడే కోరుకున్నాడు. అసలు మందిరాలు కట్టడం స్టార్ట్ చేసింది మనిషి జ్ఞానంతో కాదు. అసలు చర్చి కట్టడం అనేది దేవుని ఆలోచన. ఆమె అన్నాడు గట్టిగా. మందిరాలు ఎందుకో తెలుసా? ఆయన మన మధ్య నివసించడానికి ఈ మందిరాలు కట్టుకున్నాడు. ఏమయ్యా పాస్టర్, దేవుడు ఈ మందిరంలో ఉంటాడా, ఈ గోడల్లో ఉంటాడా? బాగా వినండి, మన దేవుడు ఎవరో తెలుసా? ఇంత చిన్న మందిరంలోకి వచ్చేవాడు కాదు. బైబిల్ ఏం చెప్తుందంటే ఆకాశ మహాకాశాలే ఆయనని పట్టజాలవు, ఆయన సర్వాంతర్వ్యామి, ప్రపంచమే కాదు విశాల విశ్వమంతా ఆయన నిండి ఉన్నవాడు. ఆకాశ మహాకాశాలే ఆయన పట్టవు, 4 గోడలు పడతాయి ఆయన్ని అని చెబుతున్నా. ఆయన ఎవరో తెలుసా? ఎక్కడ 2-3 కూడి నా నామములో ప్రార్థన చేస్తే అక్కడ మాట్లాడండి, మర్యాదగా మాట్లాడండి. ఎక్కడ 2-3 కూడి నా నామములో ప్రార్థన చేస్తే అక్కడ నేను వారి మధ్య ఉంటానన్నాడు ఆయన. ఆయన ఆకాశ మహాకాశాలు పట్టజాలకపోయినా ఆయనని స్తుతించి కీర్తించే 2-3 గాను కూడుకుంటే ఇంత చిన్నోడుగా మారిపోయి వచ్చేసాం మన దగ్గరికి. ఆకాశ మహాకాశాలు పట్టజాలనంత దేవుడు మనలాంటి చిన్న మనిషిగానో మహిమరూపిగానో మారిపోయి మన దగ్గరకు వచ్చేసాడు అంతే ఆయన. అబ్బా, అసలు మందిరాలు కట్టమని చెప్పిందే దేవుడు, గుర్తుపెట్టుకోండి, ఇశ్రాయేల్ పాస్టర్ కాదు. ఈ మందిరాల వ్యవస్థ ప్రారంభించిందే దేవుడు. నేను ఇశ్రాయేలీయుల మధ్య నివాసం ఉండటానికి నాకు ఒక మందిరం కట్టు మోషే, ఇదిగో దాని కొలతలు ఇది, దాని రూపు ఇది, దాన్ని ఇట్లా చేయాలి, తుమ్మకర్రతో చేయాలి, బంగారం అద్దాలి, పెట్లు చేయాలి, ఇతర బలిపీఠం చేయి, సన్నిధి రొట్టెల బాల చేయి, ధూపవేదిక చేయి, దీపవృక్షం చేయి అని మందిరం మీద వాటిని ఏమంటారు, తెరలు కప్పు, సముద్ర వత్సల తోళ్లు కప్పు. అది ఏ కలర్లో ఉండాలి? బ్లూ కలరు, రెడ్ కలరు, ఊదా రంగు కలర్లతో పాటు మోషేకి చెప్పి బంగారు, ఇత్తడి, బిడ్డలారా వెండి సమస్తమైన వాటితో తనకంటూ ఒక మందిరాన్ని కట్టించుకున్నాడు ఆయన.
ప్రపంచ చరిత్రలో, క్రైస్తవ ప్రపంచంలో దేవుడు తన కొరకు కట్టించుకున్న మొట్టమొదటి మందిరం అరణ్యంలో మోషే గారి ద్వారా కట్టించుకున్న ప్రత్యక్ష గుడారం. ఆమె అన్నాడు గట్టిగా. ఇది మందిరాలకి తొలి రోజు, తొలి పునాది. ఆ తర్వాత ఇశ్రాయేలు ప్రజలు అరణ్య యాత్ర అయిపోయిన తర్వాత కానాను దేశాన్ని స్వాధీనం చేసుకున్నారు యెహోషువ గారి నాయకత్వంలో. అదిగో ఆ ప్రత్యక్ష గుడారంలో ఉన్న దేవుని సన్నిధి షిలోహులో ఉన్న దేవుని మందిరంలోకి వచ్చింది. ఆమె అన్నాడు గట్టిగా. ఆ కొంతకాలానికి దైవజనుల బలహీనత, దైవజనుల పాపం, ఏలీ కుమారుల యొక్క దుర్మార్గత, ఇశ్రాయేలు ప్రజల విగ్రహారాధన అన్ని చూసి దేవుడు విసిగిపోయి షిలోహును వదిలిపెట్టి పరలోకం వెళ్ళిపోయాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఎప్పుడైతే పరలోకం వెళ్ళిపోయాడో మిస్పా అనే చోట ప్రజలు కూడుకుని ప్రభువును ఆరాధిస్తున్నారు. అప్పుడప్పుడు దేవుడు దిగివచ్చి వారితో మాట్లాడేవాడు, ఆయన సన్నిధి అక్కడ పెట్టాడు. ఆ తర్వాత కొంతకాలానికి గిబియోనులో ప్రజలు ప్రార్థన చేసుకునేవాడు, సొలొమోను అందరూ ఆడ ప్రార్థన చేశారు, అక్కడ దేవుడు మాట్లాడేవాడు. ఆ తర్వాత కొంతకాలానికి దావీదు గారే దేవునికి 2వ మందిరాన్ని కట్టాలన్న ఆశ కలిగింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. మొదటేమో దేవుడు కట్టమని అడిగాడు, 2వ మందిరం దావీదు గారే కడతానన్నాడు. అది ఆయన ప్రేమ దేవుడి మీద. దావీదు గారు మందిరాన్ని కడతానని చెప్తే దేవుడు చెప్పాడు, దావీదు మంచిదారా, అసలు నా గురించి ఎవరు ఆలోచించరా, నువ్వు ఆలోచించినట్టు నాకు మందిరం కడతావా? అయినా నేను మందిరంలో ఉంటానా? సరే నీ ఆశ ఎందుకు కాదనాలి? నువ్వు నగరంలో ఉన్నానంటున్నావు, నేను గుడారంలో ఉన్నాను. నేను ఎప్పుడు ఆలోచించలేదు గుడారం గురించి. బిడ్డ, నువ్వు నా గురించి ఆలోచించావు, మంచిదే, నీ ఆశలు నేను తీరేస్తాను, కానీ నువ్వు కట్టకూడదు. ఎందుకంటే నువ్వు విస్తారమైన యుద్ధాలు చేసి రక్తం ఒలికించిన వాడివి. రక్తాలు ఒలికించిన చేతితో నాకు మందిరాన్ని కట్టకూడదు. మరి అక్క తిట్లు, బూతులు తిడతా, తగాదాలు పెడతా, కొట్టుకుంటా ఉండేవాళ్ళు మందిరాల్లోకి వచ్చి ప్రార్థన చేసి నా ప్రార్థనలు అంగీకరించబడడం అర్థం అన్నమాట ఈ మాటకి. రక్తాలు ఒలికించిన చెయ్యి నాకు మందిరం కట్టకూడదు. నీ కడుపులో నుండే ఒక బిడ్డను తీసుకొని వస్తా, వాడికి యుద్ధాలు లేకుండా చేస్తా. వాడి పేరే సమాధానం. సొలొమోను వాడి పేరు. సొలొమోను అనే పేరుకి అర్థం సమాధానం. కనిహిర్రాజు, సొలొమోను అనే పేరుకే అర్థం సమాధానం. పరిపూర్ణక్క యాక్టివేట్ అవ్వాలా, అనుకోకూడదు పెట్లకి. పరిపూర్ణక్క అమ్మ, ఈ పక్క కూడా 2-3 ఊగుతున్నారు, అప్పుడే బాగుండదు. ఇకన ఏసు రక్తమే చేయం, బాంబులు వేలస్తా. కనిహిర్రాజు ఇగో ఇదే సంవత్సరాల తరబడి మనం ఎట్టున్నాం కాబట్టి మనకు వెలుగు కలగట్లేదు మన ఇళ్లలో. ఎట్టుండాలి దేవుని వాక్యం చెప్పేటప్పుడు? నిన్న కదా మాట్లాడుకున్నాం మనమా. నన్ను ఇటు రేపుతారు, ప్రశాంతమ్మ నేను 2 అడుగుతాను, ఏ అంత మమ్మల్ని అడగకుండా ఊరికే అంటారు. మళ్ళీ బయటికి పోయి ఏం చేయమంటారు చెప్పండి, మీరు హుషారుగా ఉండరు నా చేత. అమ్మా, దైవజనులు తిడితే మీకు ఆశీర్వాదమేలే. ఆమేనండి. నీతిమంతులు నన్ను కొట్టుట నాకు ఉపకారం అని చెప్పాడు దావీదు గారు. తిట్టడం కాదు, కొట్టడమే. తిడితేనే అక్కడ చూస్తున్నాను, అసలు ఇంకొడితే ఇంకేమన్నా ఉందా? జిందాబాద్, నీ చర్చికి నీకు ఒక చర్చి జిందాబాద్, ఎల్లో అడ్రస్ లేకుండా హుషారుగా ఉండండి. మీకు క్లియర్ అయిపోవాలి. ఈరోజు నుంచి ఎవరైనా మీరు చెప్పేయాలా. మొదటి మందిరాన్ని దేవుడే కట్టమని అడిగితే 2వ మందిరాన్ని దావీదు గారు కడతానన్నారు. దావీదు గారిని వద్దని ఆయన కడుపులో వచ్చిన సొలొమోను గారి చేత ఘనమైన మందిరాన్ని దేవుడు కట్టించుకున్నాడు. ఆమేనండి. అది ప్రపంచ చరిత్రలో దేవుని కొరకు కట్టబడిన 2వ మందిరం. సొలొమోను గారు కట్టిన మందిరాన్ని సరిగ్గా క్రీస్తుకు పూర్వం 1006వ సంవత్సరంలో మందిరం కడితే, క్రీస్తుకు పూర్వం 586లో నెబుకద్నెజరు రాజు సొలొమోను గారు కట్టిన మందిరాన్ని రాయి మీద రాయి లేకుండా పడగొట్టి నిప్పుతో అగ్ని పెట్టి కాల్చేశాడంతే. 2వ మందిరం కాల్చబడిపోయింది, కూలిపోయిన ఈ మందిరాన్ని తిరిగి మరలా ఎజ్రా, నెహెమ్యా, జెరుబ్బాబెల్ అనే 3 వ్యక్తుల ద్వారా, బబులోను సామ్రాజ్యం ఏమో దేవుని మందిరాన్ని కాల్చేస్తే, మాదీయ పారసీక సామ్రాజ్యం ద్వారా 4 రాజుల ద్వారా, కోరేషు, అహశ్వేరోషు, దర్యావేషు, అర్తహషస్త అనే 4 రాజుల ద్వారా తిరిగి మరలా మందిరం కట్టబడింది. 2వ మందిరమే. 2వ మందిరం రెండోసారి కట్టబడింది మరలా. బిడ్డలారా, రెండోసారి కట్టబడిన ఈ మందిరాన్ని యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చి ఆయన సేవ చేసి మరణించి సమాధి చేయబడి పునరుద్ధరణ లేచి పరలోకం వెళ్ళిపోయిన తర్వాత క్రీస్తు శకం 70వ సంవత్సరంలో రోమా సైన్యాధిపతి అయిన చక్రవర్తి అయిన టైటస్ ఈ రెండోసారి కట్టబడిన ఈ మందిరాన్ని మళ్ళా రాయి మీద రాయి లేకుండా పడేసాడు, అంతే, కాల్చేశాడు మళ్ళా అగ్నితో. రెండోసారి కట్టిన 2వ మందిరాన్ని మరలా రెండోసారి కూల్చేశాడు, పూర్తి కాల్చేశాడు, అంతే. ఎప్పుడైతే ఆ మందిరం కూల్చేశారో ఇశ్రాయేలీయుల్ని ఇష్టం వచ్చినట్టు హింసించి బాధించి గ్యాస్ ఛాంబర్లో వేసి కాల్చేసి
చిన్నపిల్లల్ని బండకేసి కొట్టి కత్తులు గర్భిణీ స్త్రీ గర్భాలు చీల్చి, ఎందుకో తెలుసా? యేసుక్రీస్తు వారి సిలువ ఘట్టంలో వాళ్ళందరూ ఏమన్నారంటే, అదిగో అతని రక్త దోషం మా మీద మా పిల్లల మీద ఉండాలని వాళ్ళు కోరుకున్నందువల్ల శాపం దిగేసింది వాళ్ళ మీదకి. తండ్రి ఎట్టి పోయాడో తల్లికి తెలియదు, కొడుకు తెలియదు, తల్లి ఎట్టి పోయిందో కూతురు తెలియదు, భార్య ఎట్టి పోయిందో భర్తకు తెలియదు, చెదిరిపోయారు ప్రపంచం అంతా. మందిరం నేలపాలైపోయింది. అదిగో క్రీస్తు శకం 70 నుంచి ఇక యెరూషలేములో మందిర ఆనవాళ్ళు లేవు. ఇప్పటికీ 1900 సంవత్సరాలు యెరూషలేములో మందిరమే లేకుండా పోయింది. ఈ 1900 సంవత్సరాల్లో ఏం జరిగిందంటే, ఇశ్రాయేలీయులకి ఆ 2 మందిరాలు. ఎప్పుడైతే ఇశ్రాయేలు మాకు వద్దు నువ్వు అని తరిమేశారు ఆయన్ని, అప్పుడు అన్ని జనుల దగ్గరకు వచ్చాడు, మన దగ్గరకు వచ్చాడు. ఆమె చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఆయన మన దగ్గరకు వచ్చి మనకు ప్రత్యక్షమై పాపంలో ఉన్న మనల్ని కడిగి పరిశుద్ధపరుచుకొని రక్షించి మనల్ని సెలెక్ట్ చేసుకొని ఎన్నుకొని, బాగా నడబిడ్డలారా, బైబిల్లో ఒక మాట ఉంది, ఆయన అనాదిలోనే కొందరిని సిద్ధము చేసుకున్నాడంట తన కోసం. ఇప్పుడు భూమి పుట్టక ముందే, జగదుత్పత్తి, జగత్ పునాది వేయబడక ముందే, ఈ జగత్తు సృష్టించబడక ముందే ఈ భూమి మీద ఉన్నటువంటి స్త్రీ పురుషులలో కొందరిని తన కొరకు దేవుడు ఆయత్తపరుచుకున్నాడంట. బాగానండి, వాళ్ళే రక్షించబడతారు, ఇంకెవరు రారు దేవుడి దగ్గరికి. నువ్వు ఎన్ని సువార్తలని పెట్టి, ఎన్ని మీటింగ్లని పెట్టు, దేవుడు కోరుకున్న వాళ్ళే రక్షించబడతారు. అంటే ఇప్పుడు మీకు అర్థమైందా? ఈరోజు మీరు మందిరంలో కూర్చో ఉన్నారంటే ఆల్రెడీ దేవుడు మీ తల్లి గర్భాల్లో మీరు పిండాలుగా రూపించబడక ముందే మిమ్మల్ని దేవుడు కోరుకున్నాడు. కాబట్టి క్రైస్తవులుగా మారు మనసు పొంది దేవుని మందిరానికి ఇప్పుడు మీరు వచ్చి కూర్చో ఉన్నారు. అర్థమైతే ఆమేనండి. మైకు చూడండి నా సాయి. మీ తల్లి గర్భాల్లో మీరు పిండంగా ఏర్పడక ముందే, అసలు ఈ భూమిని దేవుడు చేయక ముందే నిన్ను కోరుకున్నాడు దేవుడు, నా బిడ్డ నాకు కావాలని. మన చుట్టుప్రక్కల ఉన్న వాళ్ళకి ఆ దళిత లేదు, మన పొరుగిళ్ళ వాళ్ళకి. నువ్వు ఎన్ని సువార్తలండి చెయ్యి, మారోళ్ళు. ఎవరు మారుతారు తెలుసా? ఎవరినైతే దేవుడు సిద్ధపరచుకున్నాడో వాళ్ళే మారుతారు. కింద తలకాయ పెట్టి కాళ్ళు పైకి ఉపవాసాలు ఉండు, కడుపు సన్నగా కళ్ళు లోపలికి పోయి పొళ్ళు బయటకు వచ్చి ఎండుకలన్నీ తెల్లబడిపోయి కింద పడి దొల్లాడినా కూడా నువ్వు ఎన్ని ప్రార్థన చేసినా మారరు. ఎవరైతే ప్రభు ఏర్పాటు చేసుకున్నాడో వాళ్ళే మారతారు. పాస్టర్ గారు అటప్పుడు ఆల్రెడీ ఆయన సెలెక్ట్ చేసుకున్నాడు కదా, ఇంకా మనం ఎందుకు సువార్తలు చేయటం, ఇంకా మనం ఎందుకు ఏడు చేసి ప్రార్థన చేయటం, నువ్వు చెబితే ఆ పేర్లు రాసుకొని ప్రార్థన చేయమనే. మనము దేవుని ప్రేమ చేత మనం ప్రయత్నించాలా. మనకు తెలియదు ఎవరు సెలెక్ట్ చేసుకున్నాడో దేవుడు. ఒకవేళ మన ఇంటి పక్కన వాళ్ళు దేవుడు సెలెక్ట్ చేసుకోకుండా ఉంటే నువ్వు ఏడ్చి ప్రార్థన చేసినప్పుడు నీ ద్వారా త్వరగా వాళ్ళు మారు మనసు పొందే అవకాశం ఉంది. అట్టనే ఆయన ఆల్రెడీ సెలెక్ట్ చేసుకోలేదు కదా అని చెప్పి ఆయన సెలెక్ట్ చేసుకున్నాడు కాబట్టి ఎట్టా వాళ్ళు దేవుడి దగ్గరకు వస్తారులే, ఇంక నేను ప్రార్థన చేయడం ఎందుకు అన్నావు అనుకో, నీ ద్వారా రావాల్సిన వ్యక్తి ఇంకొకరి ద్వారా వస్తాడు దేవుడి దగ్గరికి. అప్పుడు బహుమతి అతనికి వెళ్ళిపోద్ది. ఆమె చెప్పండి గట్టిగా. నా మాటలు అర్థమవుతున్నాయమ్మా? ఇక్కడే ఉన్నారా అమ్మా? నా మాటలు అర్థమవుతున్నాయా? దేవుడు నిన్ను కోరుకో కాబట్టి నువ్వు ప్రభు దగ్గరికి వచ్చావు. కొంతమంది ప్రభు దగ్గరికి వచ్చి ఒక 2-3 సంవత్సరాలు దేవుళ్ళలో ఉండి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతారు, మళ్ళా పాత అలవాట్లో పడిపోతారు, పాత పద్ధతుల్లో పడిపోతారు, యేసుని ఎరగని వారిలాగా మారిపోతారు పూర్తిగా. ఎందుకు ఇలా అయిపోతున్నారు తెలుసా? వాళ్ళని దేవుడు కోరుకోలేదు. వాళ్ళు చెప్పిన మాటలు, వీళ్ళు చెప్పిన మాటలు బాగేనండి. మీరు ఎవరైనా పక్కన వాళ్ళతో మీరు మాట్లాడేటప్పుడు యేసయ్యని నమ్ముకుంటే మీ రోగాలు తగ్గుతాయని ఇంక చెప్పకూడదు మనం. ఇంకా యేసయ్యని నమ్ముకుంటే మీ వ్యాపారాలు బాగుపడతాయి, మీరు ఇల్లు కట్టుకుంటారు, మీ జబ్బులు తగ్గిపోతాయి అని చెప్పలే, మనం చెప్పలే. ఇక నా మాట ఎందుకు చెప్పకూడదంటే, వచ్చేవాళ్ళు ఇప్పుడు ఎట్టొస్తున్నారు తెలుసా? రోగాలు తగ్గుతాయేమో, జబ్బులు పోతాయేమో, వ్యాపారాలు బాగుంటాయేమో, నేను డబ్బు సంపాదిస్తానేమో, మీ దేవుడి దగ్గరికి వస్తే నాకు అన్ని బాగా కలిసి వస్తాయా, ఇదే ఆడతారు ఇంకంతే మనల్ని. అయ్యా మనం చెప్పాల్సింది ఒకటే మాట, యేసయ్యని నమ్ముకుంటే పరలోక రాజ్యం ఇస్తాడు. ఆమేనండి. యేసయ్యని నమ్ముకుంటే నరకాన్ని తప్పిస్తాడు అని చెప్పాలా. ఆ నరకం మాకు వద్దులంటే దాని అర్థం ఏంటంటే మనోడు ఇంకా సెలెక్ట్లో లేడు, మనోడిని దేవుడు ఏర్పాటు చేసి అనుకోవాలి మనం, అంతే. ఇశ్రాయేలీలు మాకు వద్దు అని ఆయనంటే ఆయన మన దగ్గరకు వచ్చి ఆల్రెడీ భూమిని నిర్మించక మునిపే ఆయన లెక్కలో ఉన్న మనల్ని అందరిని ఆకర్షించుకొని పాపములు కడిగి పవిత్రపరిచి పరిశుద్ధపరిచి రక్షణిచ్చి నీతివంతులుగా మార్చి క్రైస్తవులుగా చేసి ఈరోజు ఆయన కౌగుల్లోకి చేర్చుకున్నాడు. ఆమేన్ చెప్పండి గట్టిగా, చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఇప్పుడు ప్రపంచమంతా క్రైస్తవులుగా మారుతున్నారు, దేవుని సన్నిధిలోకి వస్తున్నారు. కాబట్టి వీళ్ళందరూ కూడుకొని ప్రార్థించడానికి ఇప్పుడు చర్చలు కావాలా? వీళ్ళందరికీ విద్యాబుద్ధులు నేర్పాలి. ఏది తప్పో ఏది రైటో
వాళ్ళకి తెలియజేయడానికి ఒక పాస్టర్ కావాలా. వారి కన్నీళ్ళలో బాధల్లో ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వారి గురించి ప్రార్థించడానికి, వారి గురించి ఒక బాధ్యత కలిగి ఉండడానికి వాళ్ళకి ఒక కాపరి కావాలి. ప్రపంచమంతా దేవుని బిడ్డలు మారుతున్నారు. వాళ్ళని కాచేది ఎవరు? కాపాడేది ఎవరు? వాళ్ళ గురించి ప్రార్థించేది ఎవరు? వాళ్ళకి విద్యాబుద్ధులు నేర్పేది ఎవరు? తప్పు చేస్తే ఈ తప్పు అని చెప్పేది ఎవరు? ఇట్లా చేయమని నేర్పించేది ఎవరు? అందుకే దేవుడు అన్ని జనులమైన మనల్ని చెదిరిపోకుండా నిమిత్తం ఆల్రెడీ ఆయన మనల్ని కోరుకున్నాడు. కాబట్టి ఆయన వచ్చే వరకు, మనం పోయే వరకు నమ్మకంగా ఉండాలంటే మనకు కొన్ని దొడ్లు కట్టాలి. దొడ్లు కట్టి ఏ దొడ్డిని, ఏ గొర్రెని ఏ దొడ్లోకి తోలాలో తోలేశాడు ఆయన. ఆ దొడ్డులోకి తోలి ఆ దొడ్డికి ఎవరిని కాపరిని పెట్టాలో పెట్టుకుంటా వస్తున్నాడు. 1900 సంవత్సరాల నుంచి ఇదే జరుగుతుంది. యేసుక్రీస్తు వారు ఇజ్రాయేలును వదిలిపెట్టి అన్యజనుల దగ్గరకు వచ్చిన ఆనాటి నుండి ఈ 1900 సంవత్సరాలు, ఈ 2000 సంవత్సరాలుగా జరిగేది ఇదే. భూప్రపంచమంతా సంఘాలు కట్టబడుతున్నాయి. ఒక కాపరి ఉంటున్నాడు, గొర్రెలు ఆ సంఘానికి అప్పగించబడుతున్నాయి. అందుకే రక్షించబడి దేవుని సెలక్షన్లో ఉన్న వాళ్ళు ప్రభు దగ్గరకు వచ్చిన తర్వాత వాళ్ళు మరణం వరకు నమ్మకంగా నిలబడాలంటే వారిని నడిపించడానికి ఒక కాపరి కావాలి. కాబట్టి ఒక దొడ్డి కావాలి. కాబట్టి చర్చిలు మరలా ప్రభు ప్రారంభించాడు. ఈరోజు ఈ తరానికి, ఈ సంవత్సరానికి మనం ఇదిగో ఈ జనరేషన్లో ఈ ట్రెండ్లో ఉన్నాం. అందుకే మందిరాలు కట్టబడ్డాయి. అసలు మందిరం ఎందుకంటే ఈ గొర్రెలన్నిటికీ మంచేదో చెడేదో చెప్పాలి, తెలియజేయాలి. పొరపాట్లు జరిగితే సరిదిద్ది, అట కాదయ్యా ఇట్టమ్మా అని చెప్పుకోవాలి. వాళ్ళకి బాగలేకపోతే వాళ్ళ గురించి పరిగెత్తెళ్ళి ప్రార్థన చేయాలి. వాళ్ళు తప్పిపోతుంటే ప్రభు వైపు తీసుకురావాలి. ప్రభు మధ్యాకాశానికి వస్తే ఈ ఆత్మలన్నీ తీసుకెళ్ళి వాళ్ళకి అప్పగించాలి. కాబట్టి దైవజనుడు అవసరం, సేవకుడు అవసరం, సంఘం అవసరం, మందిరం అవసరం, చర్చి అవసరం. అందుకనే దేవుడి చర్చిల ప్రాసెస్ని దేవుడే కలగజేశాడు. ఆమె చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఎవరైనా ఒకవేళ ఇశ్రాయేల్ పాస్టరే కావాలని డబ్బు సంపాదించుకుని చర్చిలు కట్టుకుని అనుకుంటే అటు అనుకోబాకండి నుంచి. ఇది మీకు అర్థమైపోయింది ఈరోజు. కానీ ఒక మాట చెప్పమంటారా, ఇవన్నీ మనం కట్టుకున్న సంఘాలు. కానీ ప్రపంచంలో రెండో మందిరం కూల్చేశారని చెప్పాను కదా. రెండోసారి రోమా ప్రభుత్వం క్రీస్తు శకం 70లో కూల్చేసిందని చెప్పాను కదా. ఆ మందిరాన్ని మరలా తొందరలో తిరిగి 3వసారి కడతారు. ఆమె చెప్పండి గట్టిగా హల్లెలూయా. సొలొమోను కట్టిన మందిరాన్ని నెబుకద్నెజరు మొదటిసారి కూల్చేస్తే ఎజ్రా, నెహెమ్యా, జెరుబ్బాబెలు రెండోసారి తిరిగి కడితే, రెండోసారి కట్టిన మందిరాన్ని మరలా రెండోసారి టైటస్ అనే చక్రవర్తి కాల్చేస్తే త్వరలో మరలా 3వసారి కట్టబోతున్నారు ఆ మందిరాన్ని. ఆ మందిరాన్ని కట్టిన మరుక్షణమే యేసయ్య మధ్యాకాశం దిగొచ్చేస్తాడు. ఆమె చెప్పండి గట్టిగా. ఈ భూ ప్రపంచ చరిత్రకి 3వసారి కట్టబోతున్న ఆ మందిరం లింక్ అయి ఉందన్నమాట. 3వసారి కట్టబోయే మందిరానికి ప్రపంచ చరిత్రకి అవినాభావ సంబంధం ఉంది. అందుకే ఇశ్రాయేలీయులు ప్రపంచానికి మకుటం లాంటి వాళ్ళు, కిరీటం లాంటి వాళ్ళు, రత్నం లాంటి వాళ్ళు. వాళ్ళు లేకపోతే ఈ ప్రపంచ చరిత్ర లేదు అసలు. ఇవన్నీ మనం కట్టుకున్న మందిరాలు. ఇవన్నీ దేవుడు మనకు ఏర్పాటు చేసిన చిన్న చిన్న గుడిసెలు అనమాట, చిన్న చిన్న ఆలయాలు. మనం అందరం కలిసి ఎగిరిపోతాం రేపు అంతే. ఇది భూమి మీద ఉన్నటువంటి మందిరాల చరిత్ర. మందిరాల చరిత్ర చెప్పేలాగా టైం అయిపోయింది. ఇక మందిరం రావటం వల్ల వచ్చి ఆశీర్వాదాలు చెప్పాలంటే ఇంకెంత టైం పడుతుందో. అయితే మీకు విషయం అర్థమైంది. ఇప్పుడు చెప్పండి, చర్చీలకు పెట్టింది ఎవరు? దేవుడా మనుషులా? ఈ చర్చీల వ్యవస్థ ప్రారంభించింది దేవుడా మనిషా? దేవుడే. అయితే ఇప్పుడు ప్రశ్న, పాస్టర్ గారు ప్రతి ఆదివారం మందిరికి రావాలా? ఏదో బాగలేకుండా వస్తుంది. నెల 4 వారాలు, ఒక వారం వస్తే చాలదా? 4 వారాలు రావాలా? ఏరబాతుంటారు మమ్మల్ని. సంతోషమ్మా రా, బయటికి రా. ఎవరు నువ్వు? బయటికి రా. మరి ఎక్కడ ఉండదని బయటికి రా. ఏస్తున్నామలు బయటికి రా. ఏమనుకుంటున్నాను నువ్వు అసలు మా బిడ్డలను చూస్తే? ఎందుకు నీ విధంగా మా బిడ్డలను ఇబ్బంది పెడుతున్నావు? బయటికి రా. అది ఆ బిడ్డ చూడు, పెద్దను చూడు, అందరినీ పరిపాలిస్తుంది. బిడ్డలారా, ఈ వదిలిపెడితే కానీ మన సంఘం బాగుపడదమ్మా. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. వాడు బయట చేరి మొత్తు ఇష్టతుంటాడు మన మీద. వాక్యం విన్నామంటే బాగుపడిపోతాం. వాడు బాధపడిది. కానీ మన బిడ్డలు గట్టివాళ్ళు లేవు, వాడికి పడరు. ఏదో లైట్గా ఉంటారు కానీ మొత్తం మీద వాక్యం వింటుంటారు. ఎక్కడ చెప్పాము చెప్పండి? ఏం చెప్పాను ఇప్పుడు? దేవుని మందిరానికి 4 వారాలు, నెలలో 4 వారాలు రావాలా? ఏం రాకపోతే ఏం జరగదో చెప్తా. మందిరానికి రాకపోతే నష్టాలు ఏంది? మందిరానికి వచ్చి ప్రభుతో గడపడం ద్వారా వచ్చే మేలు ఏంటి తెలుసుకొని మనసులో పెట్టుకోండి. రావటం మీ ఇష్టం, రాకపోవటం మీ ఇష్టం, బలవంతం ఏం లేదు. ఖచ్చితంగా రండి, కత్తి పట్టుకుని నిలబడతాను చెప్పండి. నేను చెప్పను, నాకు అవసరం, నాకు ఎందుకు వచ్చిన బాధ?
ఇద్దరు వచ్చినా చెప్పుకుంటా, 10 మంది వచ్చి చెప్పుకుంటా. గొర్రెలే కనుక అయితే కాపర్ దగ్గరకు వచ్చేస్తాయి, ఆటోమేటిక్గా ఆదివారం వచ్చేస్తాయి, అంతే. దొడ్లోకి వచ్చేస్తాయి గొర్రెలు అయితే. బిడ్డలారా, సైతాన్ గాడు మాయలో పడి ఆడ పచ్చగడ్డ ఏడ పచ్చగడ్డ పరిగెత్తారా నాకు తెలియదు. ఇంక నాకు నన్నేం చేయమంటారు? నా మాట వినకుండా పోయి ఎవడో చెప్పిన మాటలు వెనక పరిగిస్తూ ఉంటే ఏ గొర్రెైనా ఏడ పరిగెత్తే గొర్రె కోసమేనా? అసలు గొర్రెలు ఎంత బాగుంటాయమ్మా రాహేలక్క. గొర్రెలు ఎట్టుంటాయి రాహేలక్క? ఎట్టుంటాయి గొర్రెలు ముఖం చూడండి ఎంత బాగుంటుందో అమాయకంగా. కాపరి ఏ లేచాడు అనుకో అన్నాడు అనుకో ఏమంటుంది? ఎటొస్తాయి చెప్పు, అబద్ధం చెప్పండి, నిజం చెప్పండి. గొర్రెలు కాపరి కానీ ఫిష్ అని అన్నాడు అనుకో సప్పని ఇది చూసి కాపరి కానీ ఆ దొడ్డి దగ్గరికి వస్తే ఈ కరగర తిరుగుతాయి అనమాట. వదలరా నాయన పోతాం, ఆకలేస్తాం కానీ కానీ కానీ. పొలంలో ఎక్కడ మేస్తున్నా తన యజమానుడు కేక తెలుసు, తన కాపరి కేక తెలుసు దానికి. గొర్రెలు తన కాపరి స్వరము వినును అని చెప్తుంది బైబిల్లో. మన విశ్వాసులం అయితే మన కాపరి స్వరం వెంటనే గుర్తుపడతాం. ఆ కాపరి కొరకు ఖచ్చితంగా వస్తాం, దేవుని దగ్గరికి వస్తాం అన్నమాట. సంఘం వదిలిపెట్టాం. అసలు పాయింట్ ఏంటంటే మందిరానికి క్రమంగా రావాలా, వస్తే ఆశీర్వాదాలు ఏంది, రాకపోతే నష్టం ఏంటి అనేది ఇప్పుడు నేను మీకు ఒక్కొక్కటి త్వరగా చెప్పి మనం ప్రార్థన చేసుకుందాం. నా మాట అర్థమైతే గట్టిగా హల్లెలూయా అని చెప్పండి. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఇప్పుడు నేను చెప్పే మాటలు మీరు మనసులో పెట్టుకోవాలి. షిలోహులో కొంత నేర్చుకున్నారు, మిస్పాలో కొంత నేర్చుకున్నారు, గిబియోన్లో కొంత నేర్చుకున్నారు, సార్వత్రిక సంఘంలో కొంత నేర్చుకొని గుండెల్లో దాచుకున్నారు. ఈ 13వ సంవత్సరం నుంచి ఈ మాటలు కూడా గుర్తుపెట్టుకొని నడిస్తే నువ్వు వేసే ప్రతి అడుగు యేసు నామములో నేతిలో పడద్దా అని చెప్పండి గట్టిగా. ఆమేనను. నేతిలో పడద్దా పేడలో పడద్దా? మనం వేసే ప్రతి అడుగు నేతిలో పడద్ది. పారిపోయిందో యేసయ్యా? ఏం పారిపోయింది? 13వ సంవత్సరంలో దరిద్రం పారిపోద్ది అంతే. మీరు ఎడ చూస్తున్నారంటే ఎగస్ట్రాలు చెప్పబాకు, మేమేనో నువ్వు ఎన్నైనా చెప్పుకున్నాడు చెప్తున్నారు. మీ ఇష్టం పెట్టారా, మీ ఇష్టం. కానీ ఒక మాట చూడండి, ఒక మాట 2వ దినవృత్తాంతాల గ్రంథం 7వ అధ్యాయం 15వ వచనాన్ని 16వ వచనాన్ని చదివితే ఒక మాట రాయబడింది ఇక్కడ. 2వ దినవృత్తాంతాల గ్రంథం 7వ అధ్యాయం 15వ వచనం 16వ వచనం. ఇది సాక్షాత్తు మన దేవుడు మాట్లాడుతున్న మాట. సాక్షాత్తు ఆకాశమందున్న సింహాసనం మీద కూర్చొని మాట్లాడుతున్న యెహోవా దేవుని స్వరం ఇది. ఏమిటో తెలుసా మాట? ఈ స్థలమందు చేయబడే ప్రార్థన మీద నా కనుదృష్టి నిలుచును, నా చెవులు దానిని ఆలకించును. నా పేరు ఈ మందిరానికి నిత్యము ఉండునట్లుగా నేను దానిని కోరుకొని పరిశుద్ధపరచితిని. నా దృష్టియు నా మనసును నిత్యము దాని మీద ఉండును. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా అనండమ్మా. అయ్యో అమ్మా. ఆకాశమందు సింహాసనం మీద కూర్చుని ఉన్న దేవాతి దేవుడు సొలొమోను మందిరాన్ని గురించి చెప్పిన మాట ఇది. చెప్పిన ఆ మందిరం గురించిలే సార్ అంటే ఇప్పుడు ఆ మందిరం లేదు, అక్కడ మసీదు కట్టున్నారు ఆడ. ఇప్పుడు ఈ మాట భూమి మీద కట్టబడి ఉన్న ప్రతి మందిరానికి వర్తిస్తుంది. ఆమె చెప్పండి గట్టిగా. ముత్తుకూరులో ఉన్న మందిరాలకి, ప్రపంచవ్యాప్తంగా ఉన్న మందిరాలు వర్తిస్తుంది. అన్ని మందిరాలకు కాదు, జీవము కలిగిన దేవుని సంఘాలకే ఈ మాట వర్తిస్తుంది. ఏం మాట తెలుసా? ఈ స్థలంలో చేసే ప్రార్థన మీద నా కనుదృష్టి ఉంది. ఇప్పుడు చెప్పండి, మందిరం మీద ఏముంది? ఈ మందిరం మీద దేవుని కళ్ళు. బాగా చెప్పాలా, ఈ మందిరం మీద ఏమున్నాయి? నా మాటలా బైబిల్లో ఉన్నాయా? మీకు నమ్మండి, నమ్మకపోండి, ఏమని చేసుకోండి. ఇక్కడ ఈ మందిరం మీద దేవుని కన్నులు ఉన్నాయి. ఒకటి, ఈ స్థలంలో చేసే ప్రార్థన మీద నా కనుదృష్టి ఉందని చెప్పాడు. నా చెవులు ఆ ప్రార్థన ఆలకిస్తాయి అన్నాడు. బాగానండి, దేవుని కళ్ళు ఈ మందిరం మీద ఉన్నాయి, ఇక్కడ చేసే ప్రార్థన మీద ఆయన చెవులు ఉన్నాయి. అంటే అర్థం ఏంటి? ఇక్కడ మందిరంలోకి ఎవరు వస్తున్నారో ఎవరు రావట్లేదో దేవుని కళ్ళు చూస్తున్నాయా చూడట్లేదా? అది పెద్దంతసేపు చెప్పాలా మాకు తెలియదా అన్నాడు. చూస్తున్నారు మీరు. ఈ మందిరం మీద దేవుని కన్నులు ఉన్నాయి, ఇక్కడ చేసే ప్రార్థనలు వినటానికి ఆయన చెవులు కూడా ఇక్కడే ఉన్నాయంట. తర్వాత ఈ మందిరానికి నిత్యము నా పేరు పెట్టాను. అబ్బో, ఈ మందిరానికి ఎవరి పేరు పెట్టారు? ఇశ్రాయేల్ పాస్టర్ మందిరం అని పెట్టారా? హోలీ జడ్జి ప్రార్థన మందిరం పెట్టామా? హోలీ జడ్జి అంటే పరిశుద్ధమైన న్యాయాధిపతి, ఆయన పేరు ఈ మందిరం పెట్టబడింది. అది మనం పెట్టుకున్న పేరులే. అసలు ఈ మందిరం అంటేనే ఆయన పేరు, ఆయన కన్నులు, ఆయన చెవులు ఇక్కడ ఉన్నాయి. ఇంకా చూడండి, నేను దాన్ని కోరుకున్నాను, దాన్ని పరిశుద్ధపరిచాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ స్థలము దేవుడు కోరుకున్న స్థలం, ఈ స్థలం దేవుడు పరిశుద్ధపరిచిన స్థలం. అబ్బా, జీవము గల దేవుని మందిరం ఎక్కడైతే ఉంటే ఆ మందిరం ఆయన కోరుకొని ఉంటాడు, ఆ మందిరం ఆయన పరిశుద్ధపరిచుంటాడు. ఆయన
ఆయన కన్నులు ఇక్కడ ఉన్నాయి, ఆయన చెవులు ఇక్కడ ఉన్నాయి. ఇంకో మాట చెప్పమంటారా? నా దృష్టి, నా మనస్సు నిత్యము ఆ మందిరం మీదే ఉంటుంది. ఆమె అనగట్టుగా ఆదివారం పూటైనా నిత్యమా? నిత్యము ఈ మందిరం మీద ఉంటుంది. అందుకే ఒక మంచి దెయ్యం చెప్పింది మనకి, ఈ దేవదూతలు ఇద్దరు ఉంటారు, వారం అంతా రాసుకుంటానే ఉంటారు. ముందు ఎవరు వస్తారో, మోకాళ్ళ మీద ఎంతసేపు ప్రార్థన చేస్తారు, అన్ని బుక్లో రాసుకుంటున్నారు అని చెప్పింది ఆ దెయ్యం. మంచి దెయ్యం. కానీ మనం ఏమనుకున్నాం తెలుసా? ఆ డూప్లికేట్ మాటలు అవన్నీ. దేవదూతలు అంట బుక్లు పట్టుకొని రాస్తున్నారంట. నువ్వు చూసా? దెయ్యాలు చూస్తాయి, దెయ్యాలు కనపడతారు. వాళ్ళు మనకేం కనపడతారు? అపవిత్రాత్మ కనపడతారు దేవదూతలు, మనకేం కనపడతారు? మంచిగా చెప్పేసి పోయింది అది. ఒరే నాయన, అన్ని బుక్లో రాస్తున్నారా? పాపంగా చేశారంటే పరలోకంలో ఉన్న గ్రంథంలో పేరు దులిపేసి నరకంలో ఉన్న గ్రంథంలో పేరు రాసుకుంటాం. మీరు యేసయ్య దగ్గర పోయి క్షమించమని అడిగారు అనుకో, నరకంలో ఉన్న పేరు తుడిచేసి పరలోకంలో పేరు రాసేస్తాడు. ప్రేమ గల దేవుడు ఆయన అని ఏడిసి మరీ చెప్పింది ఆ దెయ్యం. అందుకే వాక్యులు ఏమో తెలుసా? అతిక్రమములు దాచిపెట్టకుండా ఒప్పుకొని విడిచిపెడితే కనికరం పొందుకొని తిరిగి మళ్ళీ నీతిమంతులైపోతాం మనం. ఆమె చెప్పండి గట్టిగా. అది మంచిగా చెప్పింది. ఒకడు కనుక పాపం చేస్తే వాడి పేరు పరలోకంలో తులిపేసి నరకంలో రాస్తారు, బుక్లో రాస్తారంట సైతాన్లు. మనం కానీ మరలా కన్నీళ్ళు విడిచి ప్రభుని క్షమాపణ అడిగితే నరకంలో ఉన్న బుక్లో మన పేరు మాయమైపోయి మరలా పరలోకంలో గ్రంథంలో మన పేరు వచ్చేస్తుంది. ఎంత మంచి వార్త అండి ఇది అసలు. అమ్మా, ఆయన కనుచూపు, ఆయన మనస్సు నిత్యము ఈ స్థలం మీద ఉంటుంది. ఆయన చెవులు, ఆయన కన్నులు నిత్యం ఈ స్థలం మీద ఉంటాయి. ఇది ఆయన కోరుకున్న స్థలం, ఇది ఆయన పరిశుద్ధపరిచిన స్థలం. తీసేస్తాం దేవుని మందిరం అన్నాం అనుకో, ఒరే ఉండరు నాయన, ఇది ఎవరు కోరుకుంది? ఇదే లేపేస్తా అంటే లేపుకోండి లేపుకోండి చూద్దాం అనాలి. మనం ఏమనబలే, లేపుకోండి లేపుకోండి అంటే మనం కట్టామా దీన్ని? మనం కోరుకున్నామా? మనం తిరిగామా? అసలు ఈ కాలనీ గురించి మనకు ఐడియాలో ఉందా? దేవుడే ఈ స్థలాన్ని కోరుకున్నాడు, ఈ స్థలం గల వ్యక్తులను ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. మనల్ని తిప్పి 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 ఇక్కడ తీసుకొని చర్చి కట్టించుకున్నాడు ఆయన. ఇది ఆయన కోరుకున్న స్థలం. అందుకే మనం ప్రతి వారం దేవుని సన్నిధికి వచ్చి ఆయన కనబడాలా. ఆమె చెప్పండి గట్టిగా. ఆయన దగ్గరకు వచ్చి అటెండెన్స్ చేయించుకోవాలి. ఎస్ సార్, ఆరోను, ప్రేమరాజు బయటికి రా, ప్రేమరాజు చేస్తున్నాము, బయటికి రా ఇప్పుడే. ఎవరు నువ్వు? వచ్చి ఎంతకాలం అయింది? ఎందుకు బిడ్డలను వాక్యం వినకుండా చేస్తున్నావు నువ్వు? కలుగును గాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. అక్క, నా రెండు చేతులు జోడించి చెప్తున్నా, ఇది దేవుడు కోరుకున్న స్థలం, ఇది దేవుడు పరిశుద్ధపరిచిన స్థలం. ఆయన కన్నులు, ఆయన చెవులు, ఆయన మనస్సు నిత్యం ఇక్కడే ఉంటాయి. ఆయన పేరు పెట్టబడిన మందిరం ఇది. అందుకే ప్రతి వారం దేవుని మందిరానికి పరుగెత్తి రావాలా. పెళ్ళి నడగదు, ఏ నడగదు. ఈరోజు జ్యోతమ్మ ఎప్పుడో వచ్చేసింది, 5 గంటలకు వచ్చేసి జ్యోతమ్మ. నాకు వాళ్ళు ఆశ్చర్యం వేసింది. అంటే మామూలుగా అట్టే వస్తుందంట. ముందు వచ్చి చిమ్ముకొని అంతా చేసుకుంటుంటే, ప్రభువా దేవుడి స్తోత్రం నాయన, నీ మందిరం జిమ్మే వాళ్ళు తయారయ్యే తండ్రి, వందనాలు తండ్రి. మంచిదే, అంత ముందు వచ్చి దేవుని సన్నిధి రెడీ చేస్తే మంచిదే కదా. దేవుని సన్నిధి చిమ్ముతున్నామంటే ఆయన కన్నులు నిన్ను చూసేయా, చూడలేదా? దేవుని మందిరంలో నువ్వు తుడుస్తున్నావంటే, దేవుని మందిరంలో కిటికీలు తుడుస్తున్నావంటే, దేవుని మందిరంలో బూజు తుడుస్తున్నావంటే, ఇది ఆయన మనస్సు, ఆయన కన్నులు, ఆయన చెవులు ఉన్న స్థలం. ఇది ఆయన పేరు పెట్టబడిన స్థలం. ఎక్కడ నువ్వు చీపురు పుల్ల ఎత్తినా కూడా దేవుడు లెక్కలు తీసుకున్నాడు. ఆమె చెప్పండి గట్టిగా. ఇక్కడ ఒక వెంట్రుకు తీసి పక్కన పెట్టినా, ఒక పుల్ల తీసి పక్కన పెట్టినా కూడా కౌంట్ అయిపోద్ది అక్కడ. అది దేవుని మందిరం అంటే. కొంతమందికి మందిరం విలువ తెలియదు. ఆ ఇస్రాయల్ పాష చర్చికి పోతున్నావు, ఇస్రాయల్ పాష చర్చికి వచ్చేది నువ్వా? తలకాయ లేనోడా? ఏ చర్చికి పోతున్నారు మీరు? ఇస్రాయల్ పాష చర్చి. నా చర్చి ఇదే. మేము హోలీ జడ్జి చర్చికి వెళ్తున్నామండి, న్యాయాధిపతి ప్రార్థన మందిరంకి వెళ్తున్నాం మేము. మీ పాస్టర్ గారు ఎవరమ్మా అంటే అప్పుడు చెప్పాలి పేరు. ఇస్రాయల్ పాష చర్చి, ఇస్రాయల్ పాష చర్చి అటు చెప్పి నా పొళ్ళు రాలగొట్టారు ఈ మధ్య అంతా. అటు చెప్పబాకండి ఎవరికి. న్యాయాధిపతి చర్చికి పోతున్నామని చెప్పాలా. హోలీ జడ్జి మినిస్ట్రీకి, హోలీ జడ్జి మందిరంకి వెళ్తున్నామని మేము చెప్పాలా నోరు తిరిగితే. ఇది యేసయ్య మందిరం బిడ్డ, ఇది యేసయ్య మందిరం. ఇది ఆయన స్థలం. ఈ స్థలాన్ని ఆయన కోరుకున్నాడు. ఆయన అనుమతి లేకుండా చీపురు పుల్ల దాకలేరు ఎక్కడ. ఆమె చెప్పండి. ఇది దేవదూతలు కాపుదలు కాస్తున్న స్థలం. రేయింబగళ్ళు ఆయన కనుదృష్టి స్థలం మీద ఉంది. ఇక్కడికి ఎవరైనా వచ్చి ఆయన కనబడి ప్రార్థన చేస్తే ఎట్లాంటి అద్భుతాలు జరుగుతాయో 10 నిమిషాల్లో చెప్పి ముగించేస్తా. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. అమ్మ అర్థమైందా? తల్లి చెల్ల తల్లి నువ్వు వింటున్నావా? ఆ బిడ్డకు బాగా లేకుండా వచ్చింది దేవుని సన్నిధికి.
2 వారాల క్రితం ఆ బిడ్డ బాగలేకుండా వచ్చింది. అప్పుడు ఆ బిడ్డ ముఖం వేరు, ఇప్పుడు ఆ బిడ్డ ముఖం వేరు. ఎందుకు అంత వెలుగు ఆ బిడ్డ ముఖంలో? ఇక్కడ దేవుని కన్నులు ఉన్నాయి. ఆమేన్ చెప్పు. ఇక్కడ ఆయన కను దృష్టి, ఆయన చెవులు ఉన్నాయి. ఇక్కడ చూశాడు ఆ బిడ్డని. ఆ బిడ్డ ఆసక్తిని దేవుడు చూశాడు, తాకాడు. మీకు తెలుసా, ఆ బిడ్డని దేవుడు కోరుకున్నాడు కాబట్టి మందిరంలోకి వచ్చింది. ఆమేన్ చెప్పండి. బయట వాళ్ళందరూ ఎందుకు రావట్లేదు? అంతే ఇక అర్థం. కొంతమంది వచ్చి తిరగతా ఉంటారు ఇక గాలిపటం లాగా. అదేందో మనకు తెలియదు. మరి వాళ్ళు దేవుడు కోరుకున్నాడో మనకు తెలియదు. కొంతమంది అట్లుంటారు, మనకు తెలియదు. ఏమో అసలు రేపు సంఘం ఎత్తపడతారో, వీళ్ళు కౌంట్లో ఉన్నారా లేరా దేవుడికే తెలియాలి. అమ్మా మీరు గుర్తుపెట్టుకోండి, ఇది దేవుడు కోరుకున్న స్థలం, ఇది పరిశుద్ధపరిచిన స్థలం, ఆయన పేరు పెట్టబడిన స్థలం. ఆయన కన్నులు, ఆయన చెవులు ఇక్కడే ఉంటాయి నిత్యం. కాబట్టి ఇట్లాంటి స్థలానికి వచ్చి నువ్వు మోకాళ్ళలోంచి ఒక్క కన్నీరు బొట్టు ఉడిస్తే నీ ఇంట్లో ప్రార్థన చేసినప్పుడు వచ్చే ఆ సమాధానం కంటే తొందరగా వచ్చేస్తుంది ఇక్కడ సమాధానం. ఆమె చెప్పు గట్టిగా, చెప్పండి గట్టిగా హల్లెలూయా. లేమ్మా, ఇంట్లో తొందరగా సమాధానం వస్తుందా, మందిలో తొందర సమాధానం వస్తుందా? లేమ్మకు అర్థం కాల. ఇంట్లో ప్రార్థన చేస్తే తొందరగా సమాధానం వస్తుందా దేవుడి దగ్గర నుంచి? చర్చిలో ప్రార్థన చేస్తే, కృపమ్మ, చర్చిలో ప్రార్థన చేస్తే తొందర సమాధానం వస్తుందా? చర్చిలో చేస్తే వస్తుంది. ఎందుకు? ఇది ఎవరిదే? ఇశ్రాయేల్ పాస్టర్ కదా. ఎవరిది? జీవనం చెప్పి ఎవరిది ఇదే? ఏందో ఏమంటే ఏమనుకుంటాడు సారు, ఏం చెప్తే ఏమంటాడో నాయన, ఎందుకు వచ్చిన బాధ? ఇది దేవుని సన్నిధి, ఇది ఆయన పేరు పెట్టబడిన స్థలం. ఇక్కడికి వచ్చి నువ్వు ప్రార్థన చేస్తే వితిన్ మినిట్స్లో సమాధానం దొరకదు నీకు యేసయ్య దగ్గర. కాబట్టి మందిరాన్ని తక్కువ అంచనా వేయబాకండి, మందిరాన్ని తక్కువగా అంచనా వేసుకోవద్దు. మందిరాన్ని వదిలిపెట్టేసి చేపలు అమ్ముకోవడానికి, మందిరాన్ని వదిలేసి చీపురులు అమ్ముకోవడానికి, మందిరాన్ని వదిలేసి హాస్టల్లో పిల్లలను చూడటానికి, మందిరాలు వదిలేసి ఊర్ల ప్రయాణాలు, మందిరాలు వదిలేసి పెళ్ళిళ్ళకి, మందిరాలు వదిలేసి సావులకి, మందిరాలు వదిలేసి పండగలకి, మందిరాలు వదిలేసి పోయింది చాలేనా తల్లి? ఇప్పటికే పోయింది చాలా, సగం పోగొట్టుకున్నారు. ఇప్పటికే ఇంకేం పోగొట్టుకుంటారు? ఇది దేవుడు కోరుకున్న స్థలం. ఆదివారం ఎప్పుడు వస్తుందని ఎదురు చూపుడు చూడాలి మనం. ఎందుకంటే ఆయన కంట్లో పడాలి, ఆయన చెవులు మనల్ని చూడాలి, ఆయన సన్నిధికి వెళ్ళి కాసేపు ప్రార్థన చేసుకోవాలి. అందుకే దేవుని మందిరం ముందు పరిగెత్తి రావాలా. ఒక అరగంట సేపు ప్రార్థన చేసుకుంటే ఎంత మంచిదో తెలుసా? అందుకే మన పితరులు ఎక్కువ మందిరంలో గడిపేవాళ్ళు. మా నానమ్మ టైంలో అయితే మందిరంలో ఎప్పుడు ప్రార్థనలే వచ్చి చేసుకుంటా ఉండేవాళ్ళు, గుడుగుడు 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 అంట. అందుకే ఆ రోజుల్లో పాపం తక్కువ, దీవించబడ్డారు ఆ రోజుల్లో ప్రజలు. ఇప్పుడు విస్తరించిపోయింది పాపం. మందిరాలు ఎప్పుడు తలుపులు వేసి పెట్టి పెద్ద తాళం వేసి పెడుతున్నారు. ఇప్పుడు ఏం చేస్తాం? మనుషులు రాకపోతే తాళాలు వేయకుండా ఏం చేస్తాం చెప్పండి? మనుషులు రాకపోతుండే, విశ్వాసం రాకపోతుండే, ఆదివారం వచ్చేది కష్టమైపోతుంది. ఇంత పెద్ద తాళాలు వేసి నెల్లూరుకు పోవటమే. మేము కూడా ఇక్కడ చూసి మేము కూడా ఆ జీవమని కూడా నా వల్ల కాదు, నేను పోతాను మామ అనింది అనుకో, ఇంత పెద్ద తాళం వేయటం, ఎల్లో నెల్లూరుకి ఏదన్నా కృప, ఏదన్నా ప్రేమ ఉండి ఆరోను పోయి సార్ సిమ్కి వస్తాను సార్ మందిరం అంటే, ఆ సిమ్ అయ్యా నేను జిమ్మను, నేను కూడా ఆదివారం వస్తానంటే ఇంత పెద్ద తాళం. మనం ఏం చేయలేం, మన వల్ల కాదు. ఇక్కడ రోజులు మారిపోయినాయి, ప్రజలు మారిపోయారు, దేవుడు మారలేదు, దేవుని మందిరాలు మారలేదు, ఆయన మనసు మారలేదు, ఆయన ప్రేమ మారలేదు. ఈ మందిరం దేవుని మందిరం. ఆమేనండి. అందుకే ప్రభు చెప్పాడు, నా మందిరం సమస్త జనులకి ప్రార్థనా మందిరం. ఇది ఆయన మందిరం, ఇది ఆయన చోటు, ఇది సమస్త జనులకి ప్రార్థనా స్థలం. కాబట్టి ఇక్కడికి వస్తే ప్రార్థన అన్నా చేయాలి, పాటలన్నా పాడాలి, వాక్యం అన్నా వినాలి. ఈ 3 పనులు చేయాలి. ఇక్కడ పాటలు పాడుకోవాలి, ప్రార్థన చేసుకోవాలి, దేవుని వాక్యాన్ని చదవాలి, సేవకుడు చెప్తే వినాలి. ఈ 4 పనులు ఇక్కడ. ఏరే పనే ఉండకూడదు. ఎందుకంటే ఇక్కడ దేవుని చూపు, దేవుని కనుదృష్టి ఉంది. అదిగో సీసీ కెమెరాలు చూడండి, సీసీ కెమెరాలు ఉన్నాయి. ఇప్పుడు దానికని చిప్పుగాను బయట తీసిన కంప్యూటర్ కానీ పెట్టానంటే మీ రాత్రి పూట ఎంత నిద్రపోతున్నా మొత్తం తెలిసిపోద్ది నాకు. ఇంకో విషయం తెలుసా, నేను ముత్తుకూరు నెల్లూరులో ఉండి ఏడేం చూడొచ్చు. ఇప్పుడు అది పెట్టేసుకోకుండా ఆల్రెడీ చూసా కూడాలే చెప్పండి, మళ్ళీ మీరు బాధపడతారు. ఆల్రెడీ చూస్తారు, ఏం జరగదు నాకు తెలిసిపోతుంటుంది. నెట్ ఉంది కదా, ఇంటర్నెట్ ఉంది కదా, అయిపోద్ది. అంటే నేనే నెల్లూరులో చూడగలుగుతున్నా ఇక్కడ ఏం జరుగుతుందో. ఆయన కంట్లోకి వస్తే నీ సంగతి ఆయన తెలియవా? అందుకని పరిగెత్తి రావాలి యేసయ్య దగ్గరికి. ఆయన మందిరాలకు ఆదివారాల పూట పరుగున రావాలా. బిడ్డ వీలైతే ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు ముందు వచ్చి నువ్వు ప్రార్థన చేసుకో. ఇక్కడ నీ జీవితం దీవించబడద్ది. దేవుడి మాటలు మనకు ఆశీర్వాదకరంగా మార్చి వర్ధిల్ల చేయును గాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఇప్పుడు పల్లవ పాడదాం. కొంచెం మీరు వినాల్సిందే. ఈరోజు ఒక 10 నిమిషాలు ఎక్కువైనా వినాల్సిందే. దేవుని మందిరంకి రావడం వల్ల మనకు ఆశీర్వాదం ఏంటి? అసలు ఆయన కనుచూపులోకి వస్తే మన జీవితం ఎట్టడో ఒకసారి చూసుకోండి. మీరు
ఒక్కసారి చూడండి మీరు నిజంగా. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. దేవుని మందిరం రావడం ద్వారా కలిగే ఆశీర్వాదం మీరు వింటే అవాక్ అయిపోతారు, ఆశ్చర్యపడతారు. ఇంతకాలం పోగొట్టుకున్నామా దీన్ని తెలియక అనిపిస్తుంది బిడ్డలారా. మీకు జాగ్రత్త గుండెలో దాచుకోండి. పెడతాం కృపయే నీ రథముకు నన్ను బంధించెను. చప్పట్లు కొడదాం. ప్రైజ్ ది లార్డ్. చప్పట్లు. ఆయన కళ్ళు ఉన్నాయి కదా, ఆయన చెవులు ఉన్నాయి కదా, ఆయన కోరుకున్న స్థలం కదా. చప్పట్లు కొట్టి గట్టిగా సంతోషం కొడతాం. హల్లెలూయా జీసస్. అగ్ని రథ సారథి నీ రథాశ్వముగా కృపయే నీ రథముకు నన్ను బంధించెను. అగ్ని రథ సారథి నీ రథాశ్వముగా కృపయే నీ రథముకు నన్ను బంధించెను. మరణ శాసనము రద్దు చేయబడెననే కృపావార్త ప్రకటించుటకు విశ్వమంతా సంచరించవలెనని ఆజ్ఞ జారీ చేసితివి. స్తోత్రం. మరణ శాసనము రద్దు చేయబడెననే కృపావార్త ప్రకటించుటకు విశ్వమంతా సంచరించవలెనని ఆజ్ఞ జారీ చేసితివి. అగ్ని రథ సారథి నీ రథాశ్వముగా కృపయే నీ రథముకు నన్ను బంధించెను. ప్రైజ్ ది లార్డ్. యేసయ్యా నీ రథానికి నన్ను బంధించావు. అవును, నేను వెళ్ళు చోట ఆయన పాదాల దగ్గరకు వచ్చాం. ఆయన రద్దు అయిపోయిందని ప్రకటిస్తా. ఆయన కనుచూపు పరిధిలోకి వచ్చాం. చెవులు వింటున్నాయి నీ మాట. ఎంత దీవెనకరం. మందిరం అంటే ఎంత అర్థం ఉందా? అసలు మందిరం అంటే దేవుని చూపా? తెలీదు ప్రభువా, తెలీదు నాకు. ప్రైజ్ గాడ్. అందుకే ఆయన మందిరంకి వచ్చిన వాళ్ళ ముఖాలు కలకలలాడుతుంటాయి. ఆయన ఉన్నాడు కాబట్టి. గాఢాంధకారమైన నిర్జీవలోయలోనైన నన్ను నడుపుచున్నావు అలసిపోనివ్వక. 12 సంవత్సరాలుగా అలసిపోనివ్వకుండా నడిపిస్తున్నావు తండ్రి. గాఢాంధకారమైన నిర్జీవలోయలోనైన నన్ను నడుపుచున్నావు అలసిపోనివ్వక. నా కన్నులకు కంతలు కట్టి నా నోటికి కళ్ళెము వేసి. నా కన్నులకు కంతలు కట్టి నా నోటికి కళ్ళెము వేసి. మిడతల కంతులు వేయచ్చు నిన్ను ప్రకటించే కృపనిచ్చితివి. మిడతల కంతులు వేయచ్చు నిన్ను ప్రకటించే కృపనిచ్చితివి. యేసయ్యా నా సారథి నన్ను నడుపుచున్నావు. నాపై స్వారీ చేయుచు నీ చిత్తము చేయుటకు. నాపై స్వారీ చేయుచు నీ చిత్తము చేయుటకు. అగ్ని రథ సారథి నీ రథాశ్వముగా
కృపయే నీ రథముకు నన్ను బంధించెను. హల్లెలూయా. ప్రభువు నామానికి మహిమ కలుగును గాక. చెప్పండి, మందిరం అంటే ఏందక్క? తల్లి, అమ్మ, తమ్ముడా, మందిరం అంటే ఏం చెప్పండి? ఆయన కోరుకున్న స్థలం, ఆయన పరిశుద్ధపరిచిన స్థలం, ఆయన చూపు, ఆయన చెవులు ఉన్న స్థలం, ఆయన పేరు పెట్టబడిన స్థలం. ఒక్క మాట చెప్పాలంటే ఆయన ఉండే చోటు ఇదంతే. ఇప్పుడు చూడండి, ఆయన మందిరంకి వస్తే ఆశీర్వాదాలు ఎట్లాగుంటాయి, రాకపోతే నష్టం ఎట్లాగుంటుందో చూడండి ఒకసారి. నంబర్ 1, 2వ దినవృత్తాంతాల గ్రంథం 6వ అధ్యాయం 24వ వచనం 25వ వచనం ప్రకారం, 2వ దినవృత్తాంతాల గ్రంథం 6వ అధ్యాయం 24వ వచనం 25వ వచనం ప్రకారం, దేవుని మందిరంలోకి వచ్చి పాపములు క్షమించమని అడిగితే ఖచ్చితంగా దేవుని సన్నిధిలో మన పాపాలు క్షమించబడతాయి అనండి. మందిరం వల్ల మనకు కలిగే మొట్టమొదటి లాభం, మొట్టమొదటి ఆశీర్వాదం, ఎట్టి పాపంలో ఉన్నవాడైనా ఆయన సన్నిధికి వచ్చి కన్నీళ్లు విడిచి క్షమాపణ అడిగి, నన్ను క్షమించు ప్రభువా, నేను ఘోర పాపిని, నా పాపాలు క్షమించని ఆయన సన్నిధికి వచ్చి ఎవడైనా అడిగితే, ఎంత ఘోర పాప అయినప్పటికీ అతని పాపాలన్నీ క్షమించబడే చోటు దేవుని మందిరం. అందుకే మందిరానికి ముందు వచ్చి ఈ వారం అంతా ఏం చేసామో ఒక 10 నిమిషాలు టక ఒప్పేసుకున్నాం అనుకో, పూర్తిగా కడిగి మైసూర్ శాండిల్ సోపుతో కడిగినందుకంటే శుభ్రంగా కడిగి పెట్టేస్తాడు దేవుడు ఆయన సన్నిధిలో. అందుకే దేవుని సన్నిధిలో వచ్చి మొట్టమొదటి మనం వచ్చి, ప్రభువా తెలిసి తెలియక ఈ వారం నా జీవితంలో పొరపాట్లు, నన్ను క్షమించయ్యా, నన్ను కడుగయ్యా, నన్ను పవిత్రపరచని మోకాళ్ళ నుంచి దేవుని సన్నిధిలో అడిగితే కడిగేస్తాడు అంతే. దేవుని సన్నిధికి రాకపోతే ఆ వారం నువ్వు చేసిన పాపాలకు విడుదల. అట్టని ఇంట్లో ప్రార్థన చేస్తే మన పాపాలు దేవుడు క్షమించడా? క్షమిస్తాడండి. కానీ అక్కడ క్షమించడానికి ఇక్కడ క్షమించడానికి చాలా తేడా. ఇక్కడ ఆల్రెడీ ఆయన దిగున్నాడు, ఇక్కడ తొందరగా మనకు రిలీఫ్, జవాబు త్వరగా. మన ఇంట్లో అసలు దేవుడు ఉన్నాడో లేదో గ్యారెంటీ లేదు. మన ఇంట్లో దేవుడు ఉండాలంటే ఏం చేయాలా? అక్కడ పరిశుద్ధ వాతావరణం ఉండాలి, మన ఇంట్లో దేవుని పాటలే ఉండాలి, మన ఇంట్లో దేవుని వాక్యం ఉండాలి, బూతులు ఉండకూడదు, టీవీ సీరియల్ ఉండకూడదు, సినిమాలు ఉండకూడదు, అపవిత్రమైన కేకలు వినపడకూడదు. అలా పరిశుద్ధత ఉంటేనే అంతంత మాత్రం దేవుని సండి మన ఇళ్ళ మీద. నీతిమంతుల గుడారాలలోనే ఆయన ఉంటాడు, అనీతిమంతుల గుడారాలు ఆయన ఉన్నాడు. కానీ మందిరంలో మాత్రం నీతిమంతులు వచ్చినా అవినీతిమంతులు వచ్చినా ఇక్కడ ఆయన ఉంటాడు అంతే. అందుకే మందిరాలకి ఎందుకు రావాలంటే ఆ వారం తెలిసి తెలియక జరిగిన ప్రతి పాపం నుంచి మనం విడుదల పొందడానికి ఖచ్చితంగా ప్రతి వారం మందిరానికి రావాలా. మేము బాప్తిస్మం తీసుకున్నాం కదా సార్, మేము క్రైస్తవులం కదా, మాలో ఏం పాపం ఉంటుంది అని అంటారేమో. ఎంత క్రైస్తవుడైనా, ఎంత పరిశుద్ధుడైనా వారం దినాల్లో మాట ద్వారానో, చూపు ద్వారానో, తలంపుల ద్వారానో, చిన్నదో పెద్దదో ఎన్నిసార్లు ఇల్లు చిమ్మినా మళ్ళీ ఎందుకు చిమ్ముతున్నారు? ఒకసారి చిమ్మి కడిగేసి శుభ్రం చూసేస్తే నెల చూసుకోమా? ఎందుకు చూసుకో? నెలకి సాయంత్రం కల్లా మళ్ళీ పడుతుంది. అలాగే మానవుని హృదయం మంచిది కాదు, ఇది ఘోరమైన వ్యాధి కలిగింది మన గుండె. ఎక్కడో దగ్గర మనం పడేస్తుంటుంది. ఏ రోజుకు ఆ రోజు మనం స్నానం చేయాలి. ఇంటి దగ్గర వారానికి ఒకసారి ప్రభుత్వానికి వచ్చి మొత్తం రుచి చెప్పాలి ఏసైకి. ఇంకా నా క్షమించబడిన నేరం ఏదైనా ఉంటాను క్షమించయ్యా, నా ఆలోచన ద్వారా నిన్ను బాధ పెట్టుంటే క్షమించు, నా మాటల ద్వారా బాధ పెట్టుంటే క్షమించు, పలానా దగ్గర నిన్ను బాధ పెట్టా, పలానా సారి నిన్ను బాధ పెట్టా, పలానా దగ్గర నేను ఇబ్బంది పెట్టా, నేను ఏడిపించా ప్రభువా, లంచం తీసుకున్నా, వడ్డీలకి ఇచ్చా, అయ్యా పలానా దగ్గర నా చెడు చూపులు చూసా, అన్నీ చెప్పు దేవుని సంధిలో మొత్తం కడిగేసాడంతే. ఇది పాపములు క్షమించబడే చోటు. దేవుని సన్నిధిలో మన పాపాలు క్షమించబడతాయి. ఖచ్చితంగా వారానికి ఒకసారి ప్రభు సన్నిధికి వచ్చి, వీలైతే వారంలో ఎన్నిసార్లైనా మందిరంకి వచ్చి మనం ప్రార్థన చేసుకోవడం ద్వారా మన దీవెన, పాప విమోచన దొరికే చోటు దేవుని మందిరం అని అన్నట్టుగా. ఇప్పుడు మీరు చెప్పండి, వస్తారా రారా మీ ఇష్టం. కీర్తన గ్రంథం 32వ అధ్యాయం 5వ వచనం ప్రకారం 32వ కీర్తన 5వ వచనంలో మన పాపాలు పరిహరించబడతాయని, ఆయన సన్నిధిలోకి వచ్చి పాపం ఒప్పుకుంటే ఆయన మనల్ని క్షమిస్తాడని, మన పాపాలు పరిహరిస్తాడని రాయబడింది. కనుక దేవుని మందిరంలో పాపములు క్షమించబడతాయి. నంబర్ 2, 2వ పాయింట్, 2వ దినవృత్తాంతాల గ్రంథం 6వ అధ్యాయం, అదే అధ్యాయంలో 26వ వచనం 27వ వచనం చూస్తే, దేవుని మందిరంలోనికి వచ్చి ప్రార్థించడం ద్వారా దేశం మీద వర్షం లేకపోయినప్పుడు, బాగానండి, మనకు అప్పుడు వర్షాలు పడవు, పంటలు ఎండిపోతుంటాయి. అట్లాంటి సమయాల్లో ప్రభు సన్నిధికి వచ్చి మందిరంకి వచ్చి
కన్నీళ్లు విడిచి పాపములు క్షమించమని అడిగి దేవునితో సమాధాన పడితే వర్షము కురవకుండా కరువులు వచ్చేసి మన కుటుంబాలు కానీ, దేశం కానీ, రాష్ట్రం కానీ, మండలం కానీ ఇబ్బందులు పాలవుతుంటే క్రైస్తవులు దేవుని సన్నిధికి వచ్చి కన్నీళ్లు విడిచి ప్రభువుని అడిగితే అబ్బా వర్షం కురవకపోయినా ఆ సంవత్సరం సమృద్ధిగా మనకు వర్షం ఇస్తాడంట. ఆమె చెప్పండి గట్టిగా. అంటే ఒక మాట చెప్పాలంటే కరువు తొలగిపోవాలన్నా, వర్షాలు సమృద్ధిగా కురవాలన్నా మనకు సహాయం చేసే చోటు ఒకటి ఉంది, అది దేవుని మందిరం. ముత్తుకూరి మీద వర్షం కురవాలి, ముందు మన ఇంట్లో కురవాలి వర్షం. శాపం, కీడు, దరిద్రత, అప్పులు, బిడ్డలు సంపాదించినంత చిన్ని సంచిలో వేయబడిపోయినట్టుగా ఏమైపోతుంది డబ్బు అర్థం కావటంలా. ఇదొక దరిద్రత, ఇదొక కరువు. అది పోవాలంటే నువ్వు దేవుని మందిరికి రావాలి. దేవుని మందిరానికి వచ్చి ప్రార్థించడం ద్వారా, మన పాపములు క్షమించమని అడిగి మన జీవితాన్ని పరిశుద్ధపరచుకోవడం ద్వారా వర్షాలు కురుస్తాయి మన ఇంటి మీద, వర్షాలు కురుస్తాయి మన వ్యాపారాల మీద, వర్షాలు కురుస్తాయి మన వ్యవసాయాల మీద, వర్షాలు కురుస్తాయి మన బ్రతుకు మీద. అంత గొప్ప ఆశీర్వాదం ఉంది దేవుని మందిరంలో. ఇక మీరు ఆలోచించుకోండి, వస్తారో రారో. అదే అధ్యాయం 28వ వచనం నుంచి 31వ వచనం దాకా ఏముందంటే, దేవుని మందిరానికి వచ్చి ప్రార్థించడం ద్వారా తెగుళ్ళు కుటుంబాల మీద అప్పుడప్పుడు తెగుళ్ళు వస్తాయి. టైఫాయిడ్ జ్వరం ఒక తెగులు, డెంగ్యూ జ్వరం ఒక తెగులు. బిడ్డలారా అప్పుడప్పుడు పడిపోతుంటాం మంచాల మీద, ఎంత చేసినా కూడా ఎన్ని మందులు అనే పావు. తెగుళ్ళు, మిడతలు, చీడ పురుగులు, ఎన్ని బైబిల్లో రాసిపెట్టాడు దేవుడు. చీడ పురుగులు అంటే పంటను తినేస్తుంటాయి పురుగులు, మన సంపాదించే డబ్బును తినేస్తుంటాయి పురుగులు, వడ్డీ అనే పురుగులు, చీటి పాటల పురుగులు, ఏమో ఎన్నున్నా నాకు తెలీదు. ఈఎంఐ పురుగులు అవి కూడా ఒక పురుగే. ఆయన డబ్బులు ఉంటే కొనుక్కోవాలా, లేకపోతే ఈఎంఐ దొరుకుని పోయినామా రక్తం అంతా తాగటమే. 50,000 బండి కొంటే 1.5 సంవత్సరాలు 2 సంవత్సరాల కల్లా సగానికి సగం తినేస్తారు మన దగ్గర. 50,000కి 50,000 తినేస్తారు అంతే. ఆ మేన్ మన రక్తం అంతా బాట తాగటమే. ఈఎంఐ పురుగులు, అరేనా వద్దు ఈఎంఐ, డబ్బులు కొనుక్కు మంచి పని చేస్తున్నావు నువ్వు, వచ్చినప్పుడే కొను. ఈఎంఐ పురుగులు. బిడ్డరా ఇంకా చాలా పురుగులు ఉన్నాయి, అప్పటికప్పటికే కొత్తగా పుడతాయి రోగాలు. ఆ రోగాలు కొంత డబ్బు తినేస్తుంది. తెగుళ్ళు, మిడతలు, చీడ పురుగులు, అనేక రకాల బాధలు మన కుటుంబాలు, కష్టాలు, కన్నీళ్లు, అవమానాలు, నిందలు, ఆక్రందన, వ్యాధులు, రోగాలు. ఒక్కొక్కసారి శత్రువులు లేస్తారు మన మీదకి. శత్రువులే. దేవుని బిడ్డ ప్రభు చెప్తున్నాడు, నీ శత్రువు ఎదుట నేను నీకు భోజనం సిద్ధపరుస్తాను, నీ శత్రువు కంటే ఎత్తుగా నీ తల ఎత్తుతాను నేను. ఆమె చెప్పండి గట్టిగా. దేవుని మందిరంలోకి వచ్చి ప్రభు సన్నిధిలో మనం పాపక్షమాపణ పొంది ఆయన్ని సంతోషపెట్టి ఆయన దగ్గర మనం కన్నీళ్లు విడిచి అడిగితే నీ ఇంట్లో తెగుళ్ళు బయటకు వెళ్ళిపోతాయి, నీ ఇంట్లో మిడతలు బయటకు వెళ్ళిపోతాయి, చీడపురుగులు బయటకు వెళ్ళిపోతాయి, బాధలు తొలగిపోతాయి, రోగాలు స్వస్థపరచబడతాయి. శత్రువుల బెడద నుండి విడుదల పొందుకొని ఆరోగ్యముగా, నెమ్మదిగా, క్షేమముగా బ్రతకాలంటే ప్రతి క్రైస్తవుడు దేవుని మందిరానికి రావాలా. అన్న చెప్పండి గట్టిగా. ఇంత చెప్పినా కూడా మీరు నీరసంగా ఉన్నారంటే నాకు తెలియదులే, నాకెందుకు వచ్చిన బాధ. నేను జాగ్రత్తగా ఉంటే చాలు నా దేవుని సన్నిధిలో, నా బండి పోతూ ఉంటుంది. మీరు ఎట్లా నీరసంగా నిద్రపోతుండండి, ఏ బండ్లు అట్టు పోతూ ఉంటాయి. కనుక నేనేం చెప్పగలుగుతా, చెప్పడమే నా బాధ్యత. మీ మొక్కలు చూస్తే నేను చెప్పకూడదు, నేను చెప్పలేను ఇక్కడ. ఎందుకంటే డల్ అయిపోయారు మీరు. అప్పుడే ఆపరా నాయాసాలు చెప్పేవు కానీ సేపు అన్నట్టు చూస్తున్నారు మీరు. ఇంకో 2 మాటలు చెప్పి ఆపేస్తా, ప్రార్థన చేసుకుందాం. దేవుని మందిరానికి వచ్చి కన్నీళ్లు విడిచి క్షమాపణ పొంది పాపములు విడిచిపెట్టి దేవుడితో సమాధానపడి ఇక్కడ నువ్వు ప్రార్థన చేస్తే ఇంట్లో ఉన్న తెగుళ్ళు మాయమైపోతాయి, ఇంట్లోకి వచ్చిన పురుగులు వెళ్ళిపోతాయి, చీడ పురుగులు వదిలేస్తాయి. రోగాలు, వ్యాధులు, బాధలు, అవమానాలు, శ్రమలు, శత్రువుల బెడద తొలగిపోద్దేస్తున్నామలో. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఆ రోజు మన దగ్గరికి అంతమంది గుంపు వచ్చేసరికి కొంతమంది ఉనిగిపోయారు. అంతే, ఇంక రేపు వారం చర్చ ఉంటుందో అయిపోయింది, ఏడ కూడా లేదు ఇక్కడ మనకి, అయిపోయింది అని గడగడగడగడ ఉనిగిపోయారు, ఓడిపోయారు. కొంతమంది పూర్తి బయలుపోయారు అంతే. కానీ నాకు తెలుసు శత్రువుల బెడద నుండి విడిపించగలిగిన దేవుడు ఇక్కడే ఉన్నాడు మనకి. జయమివ్వగలిగిన దేవుడు. వారు ఎదుటే మనకు భోజన బల్లను సిద్ధపరిచేవాడు మన దేవుడే కదా, ఇక్కడే ఉన్నాడు ఆయన. మొత్తం ఆయన చూసుకుంటాడు. కాబట్టి మనం దిగిపోవాల్సిన, టెన్షన్ పడాల్సిన అవసరం లే. నీ ఇంట్లో ఉన్న శత్రువు కూడా బయటికి పోవాలంటే మందిరానికి రా, ఆదివారం పూట చర్చికి రా, ఆయన సన్నిధిలో కన్నీళ్ళు విడువు, ఆయన్ని పట్టుకో. ఎస్రాల పాష ప్రార్థన కాదు, ఆయన్ని పట్టుకో, ఆయన్ని అడుగు. నీ బాధ అంతా చెప్పుకో దేవుడితోటి. మందిరంలోకి వచ్చి 7 రాత్రి పూట కూర్చో ప్రభు సన్నిధిలో, కన్నీళ్ళు విడు మందిరంలో.
ఆయన పాదాలు పడుకో, నువ్వే నాకు దిక్కని చెప్పు. నీ రోగాలు తొలకపోతే నన్ను అడుగు, నీ బాధలు తొలకపోతే నన్ను అడుగు, మిడతలు చీడ పురుగులు నీ ఇంట్లో నుంచి బయటికి పోకపోతే నన్ను అడుగు. నన్ను అడిగేదేంటి, దేవుడే చెప్తాడు పోతాయని. అందుకే మనం ఖచ్చితంగా దేవుని మందిరాన్ని ప్రేమించాలా. ఆమె చెప్పండి గట్టిగా. ఇవన్నీ తెలిసి దావీదు గారు ఏమన్నారు? దావీదు గారు ఏమన్నా చెప్పు, నా జీవిత కాలం అంతా నేను యెహోవా మందిరంలోనే నివాసం చేస్తా. ఆమె చెప్పండి గట్టిగా. నా జీవిత కాలం అంతా నేను యెహోవా మందిరంలోనే నివాసం చేస్తా. 23వ కీర్తనలు ఏమని తెలుసా? నా జీవిత కాలం అంతా కృపా క్షేమాలు నన్ను వెంబడిస్తాయి. నా జీవితకాలం అంతా దేవుని కృప, దేవుని క్షేమం నాకు ఎప్పుడు దొరకద్దంటే నేను చిరకాలం దేవుని మందిరంలో ఉంటేనే నాకు దొరకతాయి అన్నీ. ఇంకా అంటాడు, దేవా నిన్ను ఒక్క వరం అడుగుతున్నా, నాకు ఆ వరం కావాలి. నా జీవితకాలం అంతా నీ మందిరంలో ఉండి నిన్ను ధ్యానించాలా, నీతోనే గడపాలా. బా అయ్యా, ఆ గడప దగ్గర నాకు సోటి అయ్యా, ఆ గడప దగ్గర కనిపెట్టుకో ఉంటాను. ఎంత ప్రేమో దావీదు దేవుని మందిరం అంటే. మనకే ఆదివారం వస్తే చాలులే, ప్రతి ఆదివారం పోవాలా, ప్రతి ఆదివారం పోవాలా చర్చికి? ఇంత దూరం నడిచిపోయి. ఇప్పుడు మా పాస్టర్ ఎట్ అయిపోయారంటే, మా పాస్టర్లు మీరు రాలేరని చెప్పి మేమే ఆటోలు పంపిస్తున్నాం మీకు కొన్ని చర్చిల్లో. విశ్వాసులు రాడేమో చర్చిలు కానీ ఆటోలు మరిపేశారమ్మో. ఆటోలు, మ్యాజిక్లు. ఒక ఊరికైతే ఇప్పుడు మేము ఉండే ప్రాంతంకి మన ఇల్లు ఉంది కదా, ఆడకి టెంపో వస్తుందట ప్రతి ఆదివారం. టెంపో ట్రావెల్ పెద్ద బండి మొత్తం దోస్తారు, దాంట్లో 30-40 మందిని చర్చికి పోతారు, మధ్యాహ్నం భోజనం చేస్తారు, మళ్ళీ తీసుకొచ్చి వదిలిపెట్టేస్తుంది. ఏమైపోతుంది క్రైస్తవ ప్రపంచం? బండ్లు పంపించి తీసుకొచ్చుకునేది ఏం ఆచారం అది? అట్లా బండ్లు పోతే ఆశీర్వాదం ఉంటుందా? సరే, ఒకవేళ డబ్బులు పెట్టి వీళ్ళు డబ్బులు కట్టి ఎవరన్నా సంఘంలో ఉండేవాళ్ళు మీరు రాలేకపోతున్నారమ్మా, నా బండి పెడతా, కారు అంత తీగిపోయిన కొంత నాకు ఛార్జీ కింద, ఆయిల్ కింద, అది ఓకే, అట్టు చేసుకోవచ్చు. బిడ్డలు ప్రేమ చేత చేసుకోవచ్చు, ఇబ్బందిలే. పాస్టర్లే పెట్టి మీరు డబ్బులు ఇవ్వలే, మీకు చర్చికి ఉంటే వాళ్ళు మీరు రెడీ అయ్యి నేను బండి పంపిస్తానని దైవజనులే విశ్వాసుల్ని స్వాములు చేసేస్తున్నారు అంతే. ఇశ్రాయేల్ పాస్టర్ బతుకున్నంతకాలం మీరు అక్కడ తెలుసుకోవద్దు మీరు అసలు. అవునా గట్టిగా మనోహర బాగా తెలుసు, అందుకని అవుతున్నాను నా సంగతి. అసలు ఆ తలం మీకు రాదులే, మీకు ఎందుకు వస్తుంది నన్ను బాగా చూస్తారు దగ్గర నుంచి. మీరు మీ ఛార్జీలు మీయే, మీ బండ్లు మీయే, మీ డబ్బులు మీయే, మీ బాధలు మీయే. మందిరంకి రావాలి, దేవుడి దగ్గర రావాలి, సభలకు రావాలి, ఆశీర్వాదం పొందుకొని పోవాలి మీరు. అది మీకు దీవెన. నా మాట అర్థం గట్టిగా హల్లెలూయా చెప్పండి గట్టిగా హల్లెలూయా. దేవుని మందిరానికి రావడం ద్వారా పాపాలు క్షమించబడతాయి. దేవుని మందిరం రావడం ద్వారా వర్షాలు మన కుటుంబాల మీద పడతాయి, కరువులు పోతాయి. దేవుని మందిరం రావడం ద్వారా తెగుళ్ళు, మిడతలు, చీడ పురుగులు, బాధలు, రోగాలు, శత్రువుల బెడద తొలగిపోతే యేసునామములో. ఎక్కడికి వస్తే? దేవుని సన్నిధికి వస్తే. బిడ్డలారా, ఇంకో మాట చూడండి, 27వ కీర్తన 5వ వచనం 6వ వచనం. దేవుని మందిరం రావడం ద్వారా ఆయన ఆపత్కాలమున నన్ను తన గుడారపు చాటున దాచును. అక్కడ ఆపత్కాలాలు వస్తాయి మనకు తెలియకుండా. హలో బెదరో, కూతురా, కొడుకా, ఏనండి, అప్పుడప్పుడు మన మీదకి బాధలు వచ్చేస్తాయి తెలియకుండా. బాధలు రాకుండా ఉండవు. నువ్వు ఎంత భక్తిపరుడువైనా నీ మీద ఖచ్చితంగా బాధలు వస్తాయి, ఆపదలు వస్తాయి, ఆపత్కాలాలు వస్తాయి, రోగాలు వస్తాయి, తెలియకుండా ప్రమాదం వచ్చేస్తుంది నీకు. ఆపద కాలాలు వచ్చినప్పుడు దేవుడు నిన్ను దాచేది ఎక్కడో తెలుసా? గూట్లో కాదు, గుడారపు మాటున అని అర్థమేంటి తెలుసా? ఆయన మందిరపు చాటున నిన్ను దాస్తాడు. దేవుడే మనల్ని మందిర చోట్లో దాస్తాడు. అసలు మందిరికి రాకపోతే ఏ చోటు దాస్తాడు నిన్న? దేవుని సన్నిధికి క్రమంగా వచ్చే వాళ్ళైతే ఆపద కాలాలు వచ్చినప్పుడు మందిరం లోపల దాచిపెట్టేస్తాడు నిన్ను. ఆశ్రయ దుర్గం మీదకి ఎక్కించి ఆపద కాలాల్లో నిన్ను లేవనెత్తి చాటును చాటును దాస్తాడు. చర్చి చాటున, మందిరం చాటున. అందుకే నా తల్లి క్రమంగా మందిరం రమ్మని చెప్పే దేవుడా. కొంతమంది చూస్తున్నారంటే, నేను రాను పో, ఏం చేసుకుంటావా? నేను రాను, ఏం చేసి వచ్చేసుకో, నేనేం చేయవల్లే. నీకే అర్థం అవుతుంది, అర్థమయ్యే కాడికి నీకే అర్థం అవుతుంది. కొంతమంది చూడండి, 20 సంవత్సరాలుగా దేవుని మందిరాల్లో ఉన్న కుటుంబాల సమాధానం ఉండదు, రోగాలు, బాధలు, ఏదో ఒక బాధ, ముఖంలో కళ ఉండదు. బిడ్డలారా, మాటికి అదొక విధంగా అయిపోతుంటారు. అభివృద్ధి కనబడదు. ఎన్ని సంవత్సరాలు దేవుని సందులో ఉన్న ఆశీర్వాదము, అభివృద్ధి కనబడదు వాళ్ళ కుటుంబాల్లో. ఎందుకంటే వాడి పేరుకే వస్తున్న చర్చలకి మనసు ఇక్కడ దేవుని సందులో లేదు, మనసు దేవుని మీద లేదు, దేవుని మందిరం మీద ప్రేమ లేదు, దేవుని మందిరం కొరకు ఆసక్తి లేదు. కాబట్టి ఆ చీకటి అంతే, ఆ బాధలు అంతే, ఇంకా అయిపోవు అసలు. బిడ్డ, ఆపద కాలాలలో దేవుడు నిన్ను మందిరంలో దాచిపెడతాడు. అందుకే మనం మందిరంకి రావాలా.
అర్థమైతే ఆమేనని చెప్పండి. ఆపత్కాలమున తన గుడారపు మాటున మనల్ని దాచిపెడతారు దేవుడు. బిడ్డలారా, మన శత్రువుల కంటే మన తల ఎత్తుగా ఎత్తుతాడు. కాబట్టి ఆపద కాలాల్లో మనం భద్రపరచబడాలంటే దేవుని మందిరానికి క్రమంగా భయముతో పరుగున రావాలి. లాస్ట్ మాట చెప్పుకొని ముగించుకుందాం. బిడ్డలారా, 36వ కీర్తన 8వ వచనం, 65వ కీర్తన 4వ వచనం, 36వ కీర్తన 8వ వచనం, 65వ కీర్తన 4వ వచనం ఏముందంటే దేవుని మందిరములోని సమృద్ధి చేత అని రాయబడ్డాడు. దేవుని మందిరంలో సమృద్ధి ఉందన్నా, దేవుని మందిరంలో సమృద్ధి ఉంది చెల్లిలా. నీ ఇంట్లో పప్పులు, నూనె, కూరగాయలు నీకు తేడా రాకూడదు అనుకుంటే మందిరం క్రమంగా వదిలిపెడబాకు. నువ్వు పాతని మిగిలి ఉండగానే కొత్తది వచ్చి నీ ఇంట్లో చేరాలంటే మందిరం వదలకూడదు. నువ్వు బస్తా అయిపోకముందే ఇంకో బస్తా రావాలంటే మందిరం వదలకూడదు. మందిరంలోని సమృద్ధి చేత మనం తృప్తిగా ఉంటామని చెప్తుంది వాక్యం. మందిరంకి రాకపోతే ఏం సమృద్ధి? కొంతమంది అనుకుంటారు మందిరాన్ని బొట్లో వేసి నేను పోయి సంపాదించుకొచ్చుకుంటా అనుకుంటారు. తలకాయలేని అమాయకులు పాపం. సమృద్ధి ఉండే దాన్ని వదిలిపెట్టేసి కళ్ళకు కనపడే సమృద్ధి కోసం పరిగెడతారు. అది 2 రోజులకే మటాష్. ఇంకా ఆ తర్వాత మళ్ళీ ఎదురుచూపులే, ఆ తర్వాత మళ్ళీ అప్పులే, ఆ తర్వాత మళ్ళీ వాళ్ళ పాదే పట్టమే. అసలు దేవుని మందిరంలో కదా నీకు సమృద్ధి ఉండేది. దేవుని మందిరంలో కదా నీకు మేలులు ఉండేది. నీ మందిరంలోని మేలుల చేత మేము తృప్తి పొందుతున్నామయ్యా. నీ మందిరంలోని సమృద్ధి చేత మేము తృప్తి పడుతున్నామయ్యా. తల ఎన్ని మేలు చూడండి. అబ్బో, మందిరంలో సమృద్ధి చేత. బిడ్డరా, ఈ మాట చూడండి. అసలు మీరు 84వ కీర్తన 7వ వచనంలో ఉంది, దేవుని మందిరములో కనబడే వాళ్ళంట నానాటికి బలాభివృద్ధి నొందుతూ ప్రయాణం చేస్తారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుని మందిరం క్రమంగా వచ్చేవాళ్ళు నానాటికి అభివృద్ధి పొందుతూ వెళ్తారు. మామూలు అభివృద్ధి కాదు, బలాభివృద్ధి. మన బలాన్ని వృద్ధి చేస్తారు దేవుడు. మందిరాల క్రమంగా వచ్చేవాళ్ళు బలాభివృద్ధి పొందుతారు. ఎందుకు ఎప్పుడు ఒకే రకంగా ఉన్నారు? మనం ఉన్నాం. నువ్వు మందిరాన్ని ప్రేమించి మందిరాన్ని హత్తుకొని, దేవుని సంఘాన్ని హత్తుకొని ప్రేమించి వస్తుంటే నానాటికి నువ్వు, నీ కుటుంబం, నీ పిల్లలు బలాభివృద్ధి పొందుతారు. ఒకప్పుడు మందిరంలో పేడ అలికినటువంటి ఒక ఇద్దరు అంకులోళ్ళు నాకు అంకుల్లే. మా నాన్న సేవ చేసే కాలంలో పూరిపాక మందిరాన్ని వాళ్ళ అమ్మ, 2 కొడుకులు ప్రతి ఆదివారం వచ్చి, శనివారం రోజు వచ్చి అలికిపోయేవాళ్ళు అనమాట. అలా అలికిన వాళ్ళు హైదరాబాద్లో బ్యాంక్ మేనేజర్గా, ఒక ఆయన ఫారిన్ కంట్రీలో సెటిల్ అయిపోయి సమృద్ధికరమైన స్థితి. అది నోటితో చెప్తే తీర్చలేను దాన్ని. నేను చిన్న ఉన్నప్పుడు 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 5 సంవత్సరాలు, 7 సంవత్సరాల టైం మా నాన్నలు చెప్తుంటే నేను చూడాల. అంకుల వాళ్ళని చూశాను కానీ వాళ్ళు పనిచేసాను నేను చూడాల. వాళ్ళ అమ్మతో పాటు 2 కొడుకులు అలికేవాళ్ళు దేవుని మందిరాన్ని. అలా కొన్ని సంవత్సరాలు అలికేరు తమ్ముడా. ఆ మందిరం తీసేసి రేకుల మందిరం వేసి అంతా కలికారంట. తన మందిరంలో అలికి ఆదివారం రెడీ చేసిన దానికి ఈరోజు వాళ్ళ స్థితి భౌతికంగా ఎంత దీవించబడిందో. అందుకే దేవుడు చెప్తున్నాడు, నా మందిరంలోని సమృద్ధి చేత మీరు తృప్తి పొందుతారు. రండి మందిరానికి, ఆయన పాదసన్నిధికి రండి, ఆయన కళ్ళున్న చోటు రండి, ఆయన ఉన్న చోటుకి రండి. మీరు నీ బిడ్డలు ఎందుకు పేదరికం ఉంటారు తమ్ముడా? రేపు నువ్వు చెయ్యి, దేవుని సంగతి పరిచయం చేయి. అక్క, నువ్వు దేవుని మందిరంలో పరిచయం చేయి. మరిగి పట్టుకున్న పాట కథ పాడాల్సింది. చిమ్ము దేవుని మందిరాన్ని పేర్దంగా చేయాల్సింది. మన మందిరాల్లో సాపలెత్తు, కడుగు, ఆదివారం ముందురా, చిమ్ము మొత్తం మందిరం క్లీన్ చేయి. మేము బతుకోవాల్సి వస్తుంది. సంతోషమ్మ మీరు వచ్చి చిమ్మండి, కనికరమ్మ మీరు వచ్చి లాగండి, ఆరు మీరు వచ్చి చిమ్మండి. తెలిస్తే అసలు ఆగరు, తెలియక కదా ఈ బాధల. పెట్టారా? నెల్లూరు మందిరంలో ఇప్పుడు ఒక కుటుంబం నమ్మకంగా వచ్చి ప్రతి శనివారం వెళ్ళిపోయి మందిరంలోనే పడుకొని ఉదయాన్నే లేచి అన్ని చిమ్మి చేస్తుంది. నా కళ్ళు మీ కళ్ళు చూస్తాయి. వాళ్ళు అలాగే కానీ నిలబడి చేస్తే ఆ పరిచయని రాబోయే రోజుల్లో వాళ్ళ పిల్లల మీద మన అద్భుతాన్ని, ఆ ఆశీర్వాదాన్ని మన కళ్ళతో చూస్తామని చెప్పండి గట్టిగా. ఆయన మందిరంలో చీపురు పుల్లు ఎత్తినా మర్చిపోవడానికి మన దేవుడు అన్యాయసుడు కాదు. పాస్టర్ 2 రోజులు ప్రార్థనకు రాలా, బండి మీద స్థలం లేక. దేవుడు దయ, ప్రేమ ఉంది బిడ్డల్లో. నేను అనుకున్నా చూద్దామని. వెంటనే కుమారుడు ఫోన్ చేసి వాళ్ళ అమ్మని తీసుకొచ్చుకొని వదిలిపెడతామంటే ఎంత ఆయిల్ ఎంత ఖర్చు అవుతుందో ఇవన్నీ దేవుడు మర్చిపోతాడా? ఇప్పుడు కాదు, మన పిల్లల జీవితం చూస్తాం కూడా అన్నిటిని. ఆయన మందిరంలో సమృద్ధి ఉంది. ఆ సమృద్ధి మనం పొందుకొని చూడాలి. బిడ్డలారా, నానాటికి బలాభివృద్ధి పొందుతావు. నేను చెప్తా చూడు, నువ్వు 10 సంవత్సరాలుగా మందిరంలో ఉండి
ఆ సంవత్సరంలో ఎట్టున్నావో ఇప్పటికి కూడా నువ్వు అట్లాగే ఉంటే అసలు నువ్వు అభివృద్ధి పొందలా. అంటే నువ్వు 10 సంవత్సరాలు మందిరంకి వచ్చినా కూడా దేవునికి నువ్వు నచ్చలేదు, నచ్చేటట్టుగా నువ్వు బ్రతకలేదు, మందిరాన్ని నువ్వు ప్రేమించలేదు, నీ ఇష్టం వచ్చేట్టు బతికావు. ఇష్టమైతే మందిరంకి వచ్చావు, కష్టమైతే ఆగిపోయావు. కాబట్టి ఇంతవరకు నువ్వు ఒక మెట్టు కూడా ఎక్కలేకపోయావు. ఇప్పుడు నుంచైనా బిడ్డ వదిలే, ఇక్కడి నుంచైనా నేర్చుకో, దేవుని మందిరాన్ని ప్రేమించు. ఆయనే ఉన్నాడు ఇక్కడ, ఆయన దగ్గర పరిగెత్తిరా, ఇక్కడి నుంచైనా నిలబడు. రేపు విజయ్ కుమార్ బాగుపడాలా వద్దా? కంకరోజు విజయ్ కుమార్ అని కొడుకు పేరా? విజయ్ కుమార్ కదా, ఇట్లా అట్లా మీద నిజం చెప్పు. కూతురు పేరు పేరా? మమత కదా. మమత, విజయ్ కుమార్ రేపు రాబోయే రోజుల్లో అభివృద్ధిలోకి ప్రయాణం చేయాలంటే మందిరాలకు మనం పరిగెత్తి వచ్చి ప్రభుత్వాలు పట్టుకోవాలా. మన జీవితంలో ఎప్పుడు అలా పెట్టడం యేసయ్య. పేదరికంలో ఉండేవాళ్ళంటే భలే ఇష్టం దేవుడికి. అసలు యేసయ్య భూమి మీదకి వచ్చింది ఎవరి కోసం తెలుసా? మన కోసమే. బీదలకు సువార్త ప్రకటించడానికి నేను దిగొచ్చి అని చెప్పాడు ఆయన. అందుకే ఈరోజు ప్రపంచంలో బీదలు ఎక్కువ వేసే నమ్ముకుంటున్నారు, ఉన్నవాళ్ళు భూమి దగ్గర రావటంలా. మనల్ని ప్రేమించి మన దగ్గరకు వచ్చి గొల్లవీధి కాలనీకి వచ్చాడు మీకోసం యేసయ్య. మిమ్మల్ని ప్రేమించి మీ దగ్గరకు వచ్చినప్పుడు ఎట్ట చేర్చుకోవాలి ఆయన్ని? మిమ్మల్ని ప్రేమించి ఇంత మంచి మందిరాన్ని 12 సంవత్సరాలుగా కష్టపడి అవమానాలు పాలని మీకు ఇంత ఘనమైన మందిరాన్ని ఇస్తే ఎట్టున్నారు తమ్ముడా మీరా? మందిరాన్ని బూజు పట్టొచ్చా? దేవుని మనసు అర్థమైతే ఈ రోజు నుంచి మీరు జాగ్రత్త పడతారు. ప్రభునామానికి మహిమ కలుగును గాక. 52 ఆదివారాల్లో అనారోగ్యం లేకుండా ఉంటే 52 ఆదివారం ప్రభుకాలు పట్టుకోవాలి. ఇక్కడికి వచ్చి ఒక్క ఆదివారం ఆగకూడదు. మీరు బాగా చూసుకోండి. ఈరోజు మన మందిరంలో క్రమంగా మందిరంకి వచ్చే వాళ్ళ జీవితాలు బాగానే ఉంటాయి. చూసుకోండి బాగా. క్రమంగా దేవుని సన్నిధికి వచ్చి ప్రభువుని ప్రేమించి దేవుని కోసం బతికే బిడ్డలు అలాగే లేవేసి ఉంటారు సంఘాల్లో. ఇంకా మనం అట్లాగే ఉన్నామంటే తేడా పడింది, ఎక్కడో సరి చేసుకోవాలి ఇప్పుడు మన ప్రభు దగ్గర. లాస్ట్ మాట బిడ్డలారా, మత్తయి సువార్త 9వ అధ్యాయం 12వ వచనంలో యేసుక్రీస్తు వారు ఒక మందిరంలోకి వెళ్ళిన తర్వాత ఆ మందిరంలో ఊచ చేయగలవాడు ఉన్నాడంట. ఊచ చేయగలవాడు. దేవుడు ఆ వ్యక్తి, యేసయ్య ఆ వ్యక్తిని స్వస్థపరుస్తాడు అక్కడ. అంటే దేవుని మందిరంలోకి వస్తే రోగాలు ప్రభు స్వస్థపరుస్తాడు. ఆమేనండి. మార్కు సువార్త 1వ అధ్యాయం 23వ వచనంలో అపవిత్రాత్మ పట్టిన వాడు ఒకడు మందిరంలో ఉంటే దేవుడు ఆ వ్యక్తిని స్వస్థపరుస్తాడు. అంటే దేవుని మందిరంలో దయ్యాలు వెళ్ళగొట్టబడతాయి. దేవుని మందిరంలో దయ్యాలను విడుదలగలుగుతుంది. అపవిత్రాత్మను వదిలిపెట్టిపోతాయి. మందిరంలో ఆరాధన జరిగేటప్పుడు నువ్వు ప్రభు స్తుతిస్తా ఉంటే దేవుని కరెంట్ షాక్ వచ్చి తగలుతుంది నీ ఒంట్లో ఉండి దయ్యానికి. కేకలు పెట్టి అడ్రస్ లేకుండా వెళ్ళిపోద్దంటే మందిరంలో దయ్యాలు విడిపెట్టిపోతాయి. మనుషుల్ని దయ్యాల నుంచి విడుదలగలగాలంటే మందిరంకి రావాలి. రోగాలు తగ్గాలంటే మందిరంకి రావాలి. నానాటికి బలాభివృద్ధి పొంది ప్రయాణం చేయాలంటే మందిరంకి రావాలి. పిల్లరా, దేవుని మందిరంలో సమృద్ధి అనుభవించాలంటే మందిరంకి రావాలి. దేవుని మందిరానికి ఎందుకు రావాలా? ఆపద కాలంలో మనల్ని దాస్తాడు కాబట్టి మందిరంకి రావాలి. బిడ్డలు, దేవుని మందిరంకి వస్తే మన ఇంట్లో ఉన్న తెగుళ్ళు, మిడతలు, పురుగులు, చెడ పురుగులు, రోగాలు మొత్తం వదిలిపోతాయి. దేవుని మందిరంకి వస్తే వర్షాలు కురిసి పంటలు పండి పేదరికం తొలగిపోద్ది. దేవుని మందిరంకి వస్తే పాపములు క్షమించబడతాయి. ఆమేన్ గట్టిగా చెప్పండి, గట్టిగా హల్లెలూయా. ఇన్ని మేలులు ఆయన తన మందిరంలో దాచి ఉంచితే ఆ మందిరాన్ని పక్కన పెట్టి పండుగ పోతే నీకేమన్నా మేలు, నీకు దీవెన కలుగుతుందా? ఆ మందిరాన్ని పక్కన పడేసి పిల్లల దగ్గర హాస్టల్కి పరిగెత్తితే, ఆ మందిరాన్ని పక్కన పడేసి వ్యాపారాలకు పరిగెత్తితే, ఆ మందిరాన్ని పక్కన పడేసి ఉద్యోగాలకు పరిగెత్తితే, ఆ మందిరాన్ని పక్కన పడేసి అంత మేలులు కలుగు చేసే దేవుని సన్నిధిని పక్కన పడేసి నీ సొంత ఇష్టానికి వెళ్ళిపోయి నెలలో 1 వారం 2 వారాలు మందిరాలకు పోయి ఏం పోవాలా, పాడకపోతే ఏమే అనుకుంటా కూర్చుంటే ఈ పొల్లికి ఇచ్చేది మనమే, నువ్వు నేనే. యేసయ్యకి ఏమి ఇబ్బందిలే, పాస్టర్ గారికి ఏమి ఇబ్బందిలే, మనకే ఇబ్బంది. ఎవరైతే మందిరాన్ని ప్రేమించక మందిరం దూరంగా ఉండిపోతారో వాళ్ళ జీవితాల్లో శాపం తాండవం మారుతుంటుంది, పేదరికం తాండవం మారుతుంటుంది, దరిద్రత తాండవం మారుతుంటుంది వాళ్ళ ఇళ్లలో. బిడ్డలారా, మిమ్మల్ని బాధ పెట్టాలని కాదు, నా 2 చోట్ల జోడించి చెప్తున్నా. ప్రేమించక దేవుని సన్నిధిని, దేవుని మందిరం హత్తుకోండి. మీ కొరకు దేవుడు కట్టిన ఈ చిన్న దొడ్డిని హత్తుకోండి. పరిచర్య చేయండి, పరిగెత్తండి, ప్రభుతో మాట్లాడండి. ఇక్కడ అనేక ఆశీర్వాదాలు ఉన్నాయి. ఇంకా చాలా ఉన్నాయి, నేను తక్కువ చెప్పాను మీకు, ఇంకా చాలా ఉన్నాయి. బిడ్డలారా, ఆయన మందిరం, అట్లాంటి మందిరం మనకు దేవుడు ఇస్తే ఎట్లా చూసుకోవాలి? మందిరాన్ని ఎంత పరిగెత్తాలి ప్రభు కొరకు? 1 వారం ఆగొచ్చా? ఆన్లైన్ ప్రేయర్లు జరుగుతుంటాయి మందిరాల్లో. బిడ్డలారా, ఆన్లైన్ ప్రేయర్లు మీరు రావట్లేదని పూర్తిగా ఆపేసాం లాస్ట్కి మనం కొంతకాలం క్రితం. అసలు రాత్రి అంతా ఆయన సన్నిధిలో మేలుకుంటే ఎంత ఆశీర్వాదమో. మన నిద్రను చంపుకొని వేసే కోసం, అబ్బో ఎంత ఆశీర్వాదం అది. మందిరాల్లోకి వచ్చి ఒక రోజంతా ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే ఎంత ఆశీర్వాదమో. మొత్తం దేవుడు చూస్తున్నాడు కదా ఇక్కడ. అది చేయని బిడ్డలారా,
ఆ రూట్లోకి రండి, పరిగెత్తండి ప్రభు కొరకు, ఉపవాసాలు ఉండండి, ప్రార్థన చేసుకోండి, మందిరాన్ని ప్రేమించండి, ఆదివారాలు క్రమంగా ప్రభుకు వస్తారండి. ఈ అద్భుతాలు మీ కళ్ళల్లో చూస్తారు, మీ జీవితాల్లో చూస్తారు. రాబోయే దినాల్లో ఈ అద్భుతాలని, ఈ ఆశ్చర్యమైన ఆశీర్వాదాలని మనం నిశ్చయముగా అనుభవించి ఆయన రాజ్యాన్ని చేరుదుము గాక. గట్టి చెప్పండి హల్లెలూయా. ఆయన రాజ్యాన్ని చేరుకుందుము గాక. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం.